సో మన నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చి కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ అమ్మా. మనం షెడ్యూల్ 3 రిక్వైర్మెంట్ చూసుంటాం. షెడ్యూల్ 3 రిక్వైర్మెంట్ లో మీరు ఏం చేస్తారంటే కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తో పాటుగా మనకి ఏం చేస్తారమ్మా, ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదమ్మా. ఎస్ఆర్ నో? రైట్. ఇక్కడ కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ ని ఎన్ని రకాలుగా ప్రజెంట్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నాడు. దాన్ని మనం ఎలా వెరిఫై చేయాలని చెప్పేసి అంటున్నాడు అని చెప్పేసి అంటే కనుక ఒకటి కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంట. నెక్స్ట్ రెండోది కరస్పాండింగ్ ఫిగర్స్. సపోజ్ మీ ఇక్కడ షెడ్యూల్ 3 ప్రకారం ఏంటంటే పాత ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా నువ్వు ఇవ్వాలి అని చెప్పేసి అన్నారమ్మా. అప్పుడు కంపెనీ ఏం చేయొచ్చమ్మా, మనకి ఎంటిటీ ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు కంపెనీ అనే కాదు, ఇది అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది కదా. సో ఎంటిటీ ఈ కంపారిటివ్ ఫైనాన్షియల్స్ అంటే కంపారిటివ్స్ ని ఇన్ఫర్మేషన్ ఎలా ప్రొవైడ్ చేయొచ్చు అంటే, మనది ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ అనుకుందాం, ఆడిట్ చేస్తుంది. వాళ్ళు ఏం చేశారంటే కరెంట్ ఇయర్ ఫిగర్స్, కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్స్ ఇచ్చారు. దాన్ని కంపేర్ చేసుకోవడానికి లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్స్ కలిపి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అర్థమవుతుందా? సో ఇప్పుడు షెడ్యూల్ 3 రిక్వైర్మెంట్ అంటే కరెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ పక్క పక్కనే అమౌంట్స్ వస్తాయి. దాన్ని ఏమంటారంటే కరస్పాండింగ్ ఫిగర్స్ అని చెప్పేసి చెప్తారు. అలా కాకుండా మీకు రెండు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీకు ఇస్తున్నారండి. అర్థమవుతుందమ్మా? సో కంపారిటివ్స్ కి ఇవ్వాలని చెప్పేసానంటే ఇప్పుడు షెడ్యూల్ 3 రిక్వైర్మెంట్ ప్రకారం కరస్పాండింగ్ ఫిగర్స్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. కానీ అది కంపెనీస్ కే కదమ్మా అప్లికబుల్. కానీ మనం ఇక్కడ ఆడిట్ చేసేటప్పుడు అది పార్ట్నర్షిప్ ఫర్మ్ అన్న అవ్వచ్చు కదమ్మా. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే వేరియస్ అదర్ ఎంటిటీస్ కి ఏదైనా సరే ఆడిట్ జరుగుతున్నప్పుడు ఇక్కడ షెడ్యూల్ 3 మ్యాండేటరీ కంప్లైంట్స్ అనేది అక్కడ ఉండదు కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటేనమ్మా, టోటల్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రెండు విడివిడిగా ఇస్తున్నారంట. మనం ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా అలా ఇస్తున్నారంట. అప్పుడు మన ఆడిట్ రిపోర్ట్ దేని మీద ఉండాలి అని చెప్పేసి అంటే మనం కంపారిటివ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లో మన ఆడిట్ ప్రొసీజర్స్ ఎలా ఉండాలి అని చెప్పేసి చూస్తాం. ఓకే. సో అలాగే కరస్పాండింగ్ ఫిగర్స్ అంటే ఇప్పుడు మన షెడ్యూల్ 3 రిక్వైర్మెంట్ ప్రకారం బ్యాలెన్స్ షీట్ లో కానీ P&L లో కానీ కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్స్ తో పాటుగా మనం వేస్తాం, ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్స్ కూడా ఇస్తాం కదమ్మా. దాని కరస్పాండింగ్ ఫిగర్స్ అంటారు. అంటే అదే పర్టికులర్ ఐటమ్ కరెంట్ ఇయర్ ఎంత ఉంది, ప్రీవియస్ ఇయర్ ఎంత ఉంది, రెండింటిని ఏం చేస్తాం, కంపేర్ చేస్తాం. అది కరస్పాండింగ్ గా జస్ట్ అమౌంట్ ఇస్తాం. కానీ అలా కాకుండా లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్స్ విడిగా ఇచ్చేస్తున్నాం, కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్స్ విడిగా ఇచ్చేస్తాం అనుకోండి. దాన్ని ఏమంటారమ్మా, కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అంటారు. అర్థమవుతుందా? యాజ్ పర్ SCA 710. అర్థమవుతుందా? కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ కరస్పాండింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రెండిట్లో ఎలాగైనా ప్రెజెంట్ చేసుకోవచ్చు. అదేమంటే ఎంటిటీ యొక్క మేనేజ్మెంట్. అర్థమైందా? కంపెనీస్ అయితే ఏం ఫాలో అవుతాయమ్మా, షెడ్యూల్ 3 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అందులో ఏం చెప్పారు, కరస్పాండింగ్ ఫిగర్. ఏం ఫాలో అవుతారమ్మా, కరస్పాండింగ్ ఫిగర్స్. అంటే ఒక అదర్ ఎంటిటీస్ అయితే ఏం ఫాలో అవచ్చు, కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు కదమ్మా. అంటే రెండు ఫైనాన్షియల్స్, కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్స్, లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్స్ రెండు ఇస్తున్నారంటమ్మా. అప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పేసి అంటే SCA 710 ఏం చెప్తుందంటేనమ్మా, ఇక్కడ నీకు 2 ఇయర్స్ ఇన్ఫర్మేషన్ నువ్వు సపరేట్ గా ప్రొవైడ్ చేస్తున్నప్పుడు 2 ఇయర్స్ ఇన్ఫర్మేషన్ అనేది సపరేట్ గా ప్రొవైడ్ చేస్తున్నారు కదమ్మా. సపరేట్ గా నువ్వు ఆడిట్ రిపోర్ట్ కూడా రెండింటికి సపరేట్ గా ఇవ్వాలి. ఏం చేయాలంటమ్మా, ఆడిట్ రిపోర్ట్ కూడా నువ్వు సపరేట్ గా ఇవ్వాల్సిన అవసరం ఉందంట. ఆడిట్ రిపోర్ట్ విత్ రెస్పెక్ట్ టు కరెంట్ ఇయర్, ఆడిట్ రిపోర్ట్ విత్ రెస్పెక్ట్ టు ప్రీవియస్ ఇయర్. అర్థమవుతుందమ్మా? సార్ ఆల్రెడీ అవి ప్రీవియస్ ఇయర్ లో వేరే ఆడిటర్ ఆడిట్ చేస్తే, మా ప్రీవియస్ ఇయర్ లో వేరే ఆడిటర్ ఆడిట్ చేస్తే, మా ఆడిట్ చేయకపోతే ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆడిట్ చేయకపోయినా సరే కంపారిజన్ చూసుకోవాలి కదా ఆ ఫైనాన్షియల్స్ కి ఈ ఫైనాన్షియల్స్ కి. సో అది ఒకటి. సార్ లాస్ట్ ఇయర్ ఒక ఆడిటర్ ఆడిట్ చేస్తే అయినా సరే మనం ఆడిట్ చేయాలి, ఇక్కడ కంపల్సరీగా ఆడిట్ చేయాలంట. మన ఒపీనియన్ ఇవ్వాలా, మా రెండు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విడివిడిగా మనకి ఈ స్టేక్ హోల్డర్స్ కి అలాంగ్ విత్ అవర్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తున్నారు అని చెప్పేసి అంటే
ఎవరైనా ఏమనుకుంటారు చెప్పండి? అమ్మ ఇదంతా కూడా ఎవరి వైపు నుంచి ఆలోచించి చేసేదమ్మా? స్టేక్ హోల్డర్స్ ని దృష్టిలో పెట్టుకునే కదమ్మా. సో మీరే స్టేక్ హోల్డర్స్ అనుకోండి. మీకు నా ఆడిట్ రిపోర్ట్ ఇస్తున్నారు. కంపెనీ ఏం చేస్తుందంటే కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్స్, లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్స్ 2 కూడా అటాచ్ చేసి మీకు పైన ఆడిట్ రిపోర్ట్ పెట్టి మీకు ఇస్తున్నారమ్మా. యాస్ ఎ స్టేక్ హోల్డర్ కింద. ఇస్తుంటే మీరేమనుకుంటారు చెప్పండి? యాస్ ఎ లేమన్ ఆలోచిస్తే ఏమనుకుంటారు? అంటే ఈ ఆడిట్ ఒపీనియన్ అనేది ఏదైతే ఉందో, ఆడిట్ రిపోర్ట్ ఏదైతే ఉందో, ఆడిట్ రిపోర్ట్ కరెస్పాండింగ్ టు బోత్ ద ఫైనాన్షియల్స్ అని చెప్పేసి అనుకుంటారా అనుకోరా? మిస్ఇంప్రెషన్ లోకి వెళ్తారా లేదమ్మా? కానీ ద ఫ్యాక్ట్ దట్ కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్స్ ని మాత్రమే మనం ఆడిట్ చేసిన విషయం అక్కడ కనిపిస్తుందా? తెలుస్తుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అందుకోసం అని చెప్పేసి 2 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని 2 సెపరేట్ గా మీకు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు అలాంగ్ విత్ ద ఆడిట్ రిపోర్ట్ టు గెట్ ద ఇష్యూరెన్స్ ఏం చేయాలంటమ్మా? బోత్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద మీ ఒపీనియన్ అనేది ఇచ్చి తీరాలి. ఈవెన్ దో ద ఫ్యాక్ట్ దట్ ది ఆడిట్ ఇక్కడ ఆడిట్ రిపోర్ట్ లో ఇక్కడ ఆడిట్ ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మీకు ఏదైతే సర్వ్ చేస్తున్నారో సెపరేట్ గానే దాని ఆడిట్ వేరే ఆడిటర్ చేసినా సరే ఇంతకు ముందు ప్రీవియస్ గా దాన్ని మళ్ళీ మనం ఏం చేయాల్సి వస్తుందమ్మా? ఆడిట్ చేయాల్సిన అవసరం అనేది వస్తుంది. ఆడిట్ రిపోర్ట్ దాని మీద కూడా మనం ఏం చేయాల్సి వస్తుంది? ఒపీనియన్ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమవుతుందమ్మా? ఇస్ ఇట్ ఎస్ ఆర్ నో? రైట్ సార్. మనం జస్ట్ కరెస్పాండింగ్ అమౌంట్స్ మాత్రమే మనం చూస్తున్నాం. మా ఎస్ఏ 510 ఓపెనింగ్ బ్యాలెన్సెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇనీషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్స్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ గురించి మాట్లాడుకున్నావా? ఆ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ మాట్లాడుకున్నప్పుడు ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్స్ ని కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్స్ లోకి తీసుకొచ్చేటప్పుడు ఆ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ లో చేంజెస్ గానీ మిస్స్టేట్మెంట్స్ గానీ చేస్తే ఏం చేయాలనేది మనం మాట్లాడుకున్నాం అమ్మా. అర్థమైందా? సో అక్కడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో సింపుల్ గా కరెస్పాండింగ్ ఫైనాన్షియల్ ఇయర్స్ కరెస్పాండింగ్ ఫిగర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ఏంటిది? టోటల్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మొత్తాన్ని మనం కొత్తగా కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విడిగా, ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విడిగా, పైన ఆడిట్ రిపోర్ట్ తో కవర్ చేసి మనం ఎవరికి ఇస్తున్నామమ్మా? ఎవరైనా స్టేక్ హోల్డర్స్ కి ఇష్యూ చేస్తున్నాం. అలాంటప్పుడు ఎవరైనా సరే ఏ మిస్కన్సెప్షన్ లో ఉంటారంటే ఈ 2 ఇయర్స్ కూడా ఈ ఆడిట్ రిపోర్ట్ లో 2 ఇయర్స్ కూడా కవర్ అయిందని చెప్పేసి అనుకునే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కాబట్టి సో మనం ఏం చేయమంటున్నాడమ్మా? రెండింటికి సంబంధించిన ఆడిట్ రిపోర్ట్ మళ్ళీ ఇప్పుడు ఇవ్వమని చెప్పేసి చెప్తాం. ఎప్పుడమ్మా ఇది? కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పుడే. అర్థమవుతుందా? సో అదే కరెస్పాండింగ్ అయితే కనుక ఓన్లీ కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద మనం ఒపీనియన్ ఇస్తే సరిపోతుంది. అర్థమవుతుందా? సో అలాంటప్పుడు ఇంకా ఈ ఎస్ఏ 510 ఇనిషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ సంబంధించిన ఈ కంప్లైన్స్ అనేది ఫాలో అయితే సరిపోతుంది. అర్థమవుతుందా? అండ్ దానికి కూడా సర్టెన్ ప్రొసీజర్స్ అనేవి ఎస్ఏ 710 లో మనకి ఇస్తారు. మాకు బ్రాడ్ వ్యూ చూసుకుంటే ఎన్ని రకాలుగా ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనకి ఇవ్వచ్చు అని చెప్పేసి అంటే ఎన్ని రకాలుగా ఇవ్వచ్చమ్మా? 2 టైప్స్. ఏంటవి? కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, కరెస్పాండింగ్ ఫిగర్స్. ఓకే సార్, ఒకవేళ ప్రీవియస్ ఇయర్ ఆడిటర్ ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేశాడు, మనం కూడా ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేసాం. ఆ రెండింటికి కూడా సమ్ వేరియేషన్ అనేది ఉంది. ఓకే, వాడిచ్చిన ఒపీనియన్ డిఫరెంట్, మనం వచ్చిన ఒపీనియన్ డిఫరెంట్. అప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ సిచ్యువేషన్స్ అయినా ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనకి గైడెన్స్ కావాలా అవసరం లేదా? ఎస్ ఆర్ నో? అలాంటి సిచ్యువేషన్స్ ని మనం ఎలా అడ్రస్ చేయాలి? మన ఆడిట్ రిపోర్ట్ లో ప్రీవియస్ ఆడిటర్ ఇచ్చిన ఒపీనియన్ మన కరెంట్ ఇయర్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన ఒపీనియన్ కి సంబంధించిన డిఫరెన్షియేషన్ చూడాల్సిన అవసరం లేదా? రైట్, దాన్ని ఎలా అడ్రస్ చేయాలి? ఓకే, లైక్ తర్వాత కరెస్పాండింగ్ ఫిగర్స్ సంబంధించిన దాంట్లో చూస్తే గనక లాస్ట్ ఇయర్ ఆడిటర్ ఒక ఒపీనియన్ ఇచ్చాడమ్మా. ఓకే, ఆ చేంజెస్ ఏమి చేంజ్ చేయకుండా మేనేజ్మెంట్ వాటిని యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేసింది. అంటే ఏ విధమైన ఏమి లేదు, చేంజెస్ చేయలేదు కదమ్మా. చేంజెస్ చేయకుండా ఫైనాన్షియల్స్ లాస్ట్ ఇయర్ ఆడిటర్ ఏవైతే ఇచ్చాడో అవే కంటిన్యూ చేస్తున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఆ ప్రీవియస్ ఆడిటర్ ఇచ్చిన కంక్లూజన్స్ మనం కూడా మనం ఏం చేయాలమ్మా? కంటిన్యూ చేయాలా అవసరం లేదా? ప్రీవియస్ ఆడిటర్ కూడా చేసింది మనమే అనుకో, అప్పుడు ఆ చేంజెస్ అనేవి చేయలేదు, మన ఒపీనియన్ ఇచ్చా, ఆ ఒపీనియన్ స్టిల్ కంటిన్యూ చేయాలా అవసరం లేదా? ఎస్ ఆర్ నో? ఇవన్నీ కూడా మనం ఇనిషియల్ ఆడిట్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ లో మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం కదమ్మా. సో అలాంటి రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మనకి ఎస్సీ 710 లో మనకి క్లియర్ గా ఇస్తాడు. అలాంటప్పుడు ఆడిటర్ ఎలాంటి అలా అడ్రస్ చేయాలి సిచ్యువేషన్ ని అనేది గైడెన్స్ తీసుకుందాం. ఓకేనా? సో ఎస్ఏ 710. సో దీని మీద ఒక ఆడిట్ రిపోర్ట్ లో ఒపీనియన్ ఇచ్చేటప్పుడు ఎలాంటి ఒపీనియన్ ఇస్తారు అనేది కూడా మనం కంపేర్ చేద్దాం. అర్థమైందా?
సో ఎన్ని రకాలు అనుకున్నామమ్మా? కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, కరస్పాండింగ్ ఫిగర్స్. కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే చూడండి, comparative information where amounts and other disclosures for a prior period are included in comparison with the financial statements of the current period, but if audited, referred it to in auditor's opinion. Okay. Corresponding figures, comparative information where amount and other disclosures for a prior period are included as an integral part of the current period financial statements and intended to be read only in relation to the amounts and other disclosures relating to the current period. మీకు ఇంటిగ్రల్ పార్ట్ అని ఉన్నది కదమ్మా, ఫైనాన్షియల్స్ లోనే ఇంటిగ్రల్ పార్ట్ కింద జస్ట్ కంపారిజన్ లో ఇచ్చేస్తున్నాం కదమ్మా. ఎస్ ఆర్ నో? క్లియర్ ఆర్ నాట్? షాల్ వి మూవ్ ఫార్వర్డ్? సో ఏంటిది కరస్పాండింగ్ ఫిగర్స్ అంటే? డైరెక్ట్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లోనే కరెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అని చెప్పేసి మనం ఇచ్చేస్తాం. అర్థమవుతుందా? అదే ఇక్కడైతే సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం అటాచ్ చేస్తాం. అదేనమ్మా. ఆడిట్ రిపోర్టింగ్, డిఫరెన్స్ బిట్వీన్ టూ అప్రోచెస్. Comparative financial statements, auditor's opinion refers to each period for which financial statements are presented. మా ఆడిట్ ఒపీనియన్ అనేది దేని మీద ఉండాలంటే ఈచ్ పీరియడ్ కి మనం ఒపీనియన్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి. ఇప్పుడు కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తే కనుక. సో కరస్పాండింగ్ ఫిగర్స్ అయితే ఆడిట్ ఒపీనియన్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిఫర్స్ టు కరెంట్ పీరియడ్ ఓన్లీ. ఏది ఏ పీరియడ్ మాత్రం ఇస్తాం? కరెంట్ పీరియడ్ కి మాత్రమే ఇస్తాం మన ఒపీనియన్. అర్థమవుతుందా? నెక్స్ట్, కన్సిడరేషన్ ఆఫ్ అదర్ SCAs. If prior period financial statements are audited by another auditor or unaudited, also apply revised SCA 510 to audit opening balances. Okay, మా ఇక్కడ SCA 710 తో పాటుగా మనం ఏం అప్లై చేయాలనుకున్నాం? SCA 510 రిక్వైర్మెంట్స్ కూడా అప్లై అవుతాయని చెప్పేసి మాట్లాడుకున్నాం కదమ్మా. If the auditor had audited the prior period financial statements, SCA 560 subsequent events will also apply. మా subsequent events అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆడిట్ మనం చేసాం, కరెంట్ ఇయర్ ఇప్పుడు మళ్ళీ మనమే చేస్తున్నాం అనుకుంటే కనుక ఈ సబ్సిక్వెంట్ చేంజెస్ ఏమైనా చేస్తే కనుక దాని ఇంపాక్ట్ అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? సో లాస్ట్ ఇయర్ కనుక ఈ చేంజెస్ కి సంబంధించిన ఇంపాక్ట్ లాస్ట్ ఇయర్ దాంట్లో చూపించలేదు అనుకో, అప్పుడు కరెంట్ ఇయర్ దాంట్లో చూపించాలా లేదా? అవునా? సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని మేనేజ్మెంట్ ఏం చేసిందంటే చేంజెస్ చేయలేదంట. ఆ చేంజెస్ చేయకపోతే మన ఆడిట్ రిపోర్ట్ లో కూడా అంటే చేంజెస్ చేయాల్సిన రిక్వైర్మెంట్స్ కాదు అనుకుంటే కనుక అవి నెక్స్ట్ ఫైనాన్షియల్స్ లో కవర్ చేస్తారా లేదమ్మా? సో ఆ రిక్వైర్మెంట్స్ కూడా మనం కవర్ చేయాల్సిన ఆస్పెక్ట్ లో చెప్తున్నాడమ్మా. ఓకే, ఆడిట్ ప్రొసీజర్స్. Determine as to whether financial statements include comparative information required by financial reporting framework. Such information is classified appropriately. సో ఇక్కడ మనకి ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఏమడుగుతుంది? కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ అడుగుతుందా? అడుగుతుంటే సచ్ ఇన్ఫర్మేషన్ మనం క్లాసిఫై చేయాలని చెప్పేసి అంటున్నాడు. తర్వాత ఎవాల్యుయేట్ వెదర్ comparative information agrees with the amounts and other disclosures presented in the prior period. మనం కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తున్నాం కదా, అది ప్రేయర్ పీరియడ్ ఇన్ఫర్మేషన్ తో మ్యాచ్ అవుతుందా లేదో చూడమంటున్నాడు. With respect to accounting policies reflected in comparative information are consistent with those applied in the current period. Changes in accounting policies have been properly accounted for and disclosed. ఒకవేళ చేంజెస్ అయినా చేస్తే కనుక ఆ చేంజెస్ తో కూడా మనం ఏం చేయాలంట? కంపేర్ చేసి దాన్ని కరెంట్ ఇయర్ లో ఎలా రిఫ్లెక్ట్ చేసారో లేదో మనం చూడాలి. నెక్స్ట్, ప్రొఫెషనల్ స్కెప్టిసిజం. In case of a doubt of material misstatement in comparative information, he shall perform additional audit procedures to obtain sufficient appropriate audit evidence regarding existence of the material misstatement. మా లాస్ట్ ఇయర్ ఫిగర్స్ తో కంపేర్ చేస్తుంటే లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి చేంజెస్ చేస్తారని మనకు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఒకవేళ చేంజెస్ అయినా చేస్తే కనుక అక్కడ మనం ఖచ్చితంగా మళ్ళీ అడిషనల్ ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేసి ఎక్కడెక్కడ ఏ చేంజెస్ చేశారో దేని బేసిస్ లో చేశారు అనేది మనం అరైవ్ అవ్వాలంటమ్మా. మిస్టేట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనం అరైవ్ అవ్వాలి. దానికి రీజన్స్ కూడా, దాని సపోర్టింగ్ ఎవిడెన్స్ కూడా మనం గ్యాదర్ చేయాలి. అర్థమవుతుందా? తర్వాత obtain written representation for all the periods referred to in his opinion, also for any prior period items separately disclosed in current year's profit and loss account. ఏవైతే ఉంటాయి వాటి మీద మనం ఒపీనియన్ రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలంట. ఏమని? మేము సేమ్ ఇచ్చాము, మేమేమి చేంజెస్ చేయలేదు. ఒకవేళ చేంజెస్ చేసిన వాటిని మేము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో అప్రోప్రియేట్ గా మేము
ఏం చేసాం, రిపోర్ట్ చేసాము అన్న విషయాన్ని మనం ఏం చేయాలంటమ్మా, ఒపీనియన్ రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలంట. ఓకే, ఎవరి దగ్గర నుంచి అని తీసుకునేది, మేనేజ్మెంట్ అండ్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్. ప్రైర్ పీరియడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అమ్మా ఆడిటెడ్ బై అనదర్ ఆడిటర్. ఒకవేళ ప్రైర్ పీరియడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరు ఆడిట్ చేశారంట, వేరే ఆడిటర్ ఆడిట్ చేశాడు, మనం కాదు. Auditor shall state in the other matter para that financial statements prior period were audited by predecessor auditor, type of the opinion expressed by him, date of that audit report. ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేయాలము. ఎక్కడ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్స్ ని వేరే పర్సన్ ఆడిట్ చేశాడు. ఇన్ కేస్ ఆఫ్ ప్రైర్ పీరియడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంటైన్ మెటీరియల్ మిస్టేట్మెంట్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ ఆడిట్ రిపోర్ట్, కమ్యూనికేట్ misstatement to those charged with governance and management and request that predecessor auditor to be informed. మా ప్రైర్ పీరియడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కనుక మనం ఇప్పుడు మళ్ళీ మనం వెరిఫై చేస్తాం కదమ్మా, పైన మనం అనుకున్నామా కొన్ని ఎక్కడైనా మిస్టేట్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి ఐడెంటిఫై చేస్తే సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలి అనుకున్నామమ్మా. అలా గ్యాదర్ చేసినప్పుడు అవి ఖచ్చితంగా కన్ఫర్మ్ అయినాయి అంటే ఇక్కడ మిస్టేట్మెంట్స్ ఉన్నాయని చెప్పేసరి అప్పుడు ఏం చేయాలంట, మనం తో చార్జ్ విత్ గవర్నెన్స్ మేనేజ్మెంట్ తో కమ్యూనికేట్ చేయాలి. అలాగే ప్రీవియస్ ఇయర్ ఆడిటర్ ఎవడైతే ఉన్నాడో వాడికి ఇంటిమేట్ చేసేలా మనం వాళ్ళకి చెప్పాలంట. ఒకవేళ అన్ఆడిటెడ్ అయితే ప్రాబ్లమే లేదు. ఆడిటర్ షాల్ స్టేట్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ కరస్పాండింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ అన్ఆడిటెడ్ అని చెప్పేసి మనం క్లియర్ గా మెన్షన్ చేస్తే సరిపోతుంది. This statement does not relieve the auditor to form a need to obtain evidence that opening balances do not contain misstatements affecting the current financial statements. amma ikkada mano other matter paragraph lo oka point rasam, ivendi previous year financial statements anni kuda unaudited financial statements ani cheppesanu. ala rasinanta maatrana మనం రిలీవ్ అవుతామా? ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ స్టేట్మెంట్స్ మిస్టేట్మెంట్ లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్స్ యాజ్ ఇస్ గా కంటిన్యూ అయినాయా లేదని చెప్పేసి చెక్ చేసే ఆబ్జెక్టివ్ నుంచి చెక్ చేయాల్సిన అప్లికేషన్ నుంచి మనం ఏమైనా రిలీవ్ అవుతామా అవ్వా? రిలీవ్ అవ్వం. ఆ ప్రొసీజర్స్ కింద అప్లై చేయాల్సిందే. అర్థమవుతుందా? నెక్స్ట్ రిపోర్టింగ్ కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మా కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటే కనుక మనం ఏం చేయాలనుకున్నాం, సపరేట్ రిపోర్ట్ ఇవ్వాలనుకున్నామా? కరెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఒపీనియన్ ఇవ్వాలనుకుంటున్నాం, ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద కూడా ఒపీనియన్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం కదమ్మా. Audit opinion refers to each period for which financial statements are presented and on which opinion is expressed. If opinion on the prior period financial statements are expressed in the current period is different from the opinion expressed in the relevant prior period, give reasons for the difference in other matter para అని చెప్పేసి అంటున్నాడు. మా జాతీయ చూడండి. సో నేను ఆల్రెడీ ఆడిట్ చేశాను కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు మీకు ఇస్తుంది ఏంటి, కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కదా ఇస్తున్నారు మీకు. మా స్టేక్ హోల్డర్స్ ఏమి ఇస్తున్నాం, కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విడిగా, పాత ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విడిగా. అలాంటప్పుడు మనం రెండు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఒపీనియన్ ఇస్తామేమ్మా? ఇస్తున్నప్పుడు ఇక్కడ నేను ఇచ్చిన కరెంట్ ఇయర్ ఓకే, కరెంట్ ఇయర్ నేను ఒక్కడిని ఆడిట్ చేశాను, కానీ ప్రైర్ పీరియడ్ సంబంధించింది నేను ఇప్పుడు ఆడిట్ చేశాను, పాతవాడు కూడా ఆడిట్ చేశాడు. వాడు ఒపీనియన్ ఇచ్చాడు, నేను ఒపీనియన్ ఇచ్చాను. రెండింటికి డిఫరెన్స్ ఉంటే కనుక ఎక్కడ మెన్షన్ చేయాలంటున్నాడమ్మా? అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో మెన్షన్ చేయాలి. అమ్మా ప్రీవియస్ ఇయర్ ఆడిటర్ ఆడిట్ చేశాడన్న విషయాన్ని కూడా మనం ఎక్కడ, ప్రీవియస్ ఇయర్ ప్రైర్ పీరియడ్ ఇన్ఫర్మేషన్ ని వేరే ఆడిటర్ ఆడిట్ చేశాడన్న విషయాన్ని ఎక్కడ మెన్షన్ చేస్తున్నాం? అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో మనం మెన్షన్ చేస్తున్నాం. మరి కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అయినా కరస్పాండింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అయినా ఆ ఫ్యాక్ట్ అనేది ప్రీవియస్ ఇయర్ ఫిగర్స్ ని వేరే ఆడిటర్ ఆడిట్ చేశాడన్న విషయం మెన్షన్ చేయాలి. ఒకవేళ ఆడిటే చేయలేదు అనుకున్నా ఆ మ్యాటర్ ను కూడా మనం అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో ఇంక్లూడ్ చేయాలి కదమ్మా. ఎస్ ఆర్ నో? సో అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో ప్రీవియస్ ఇయర్ ఆడిట్ ని వేరే పర్సన్ ఆడిట్ చేసిన, కరెంట్ అదే ఆడిట్ చేయకపోయినా ఆ రెండింటిని కూడా మనం అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో మెన్షన్ చేస్తూ ఉంటాం. ఓకే రైట్. తర్వాత ఈ SCA 706 అంటే ఏంటంటే ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ అండ్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ అనేది ఎలా మెన్షన్ చేయాలని చెప్పి ఆడిట్ రిపోర్ట్ లో ఉండే పాయింట్ అమ్మ. మనం ఇంకా ఆడిట్ రిపోర్ట్ అనే చాప్టర్ చదువుకోలేదు కదా. SCA 700 అంటే మనకి అన్క్వాలిఫైడ్ ఒపీనియన్, SCA 705 అంటే మోడిఫైడ్ ఒపీనియన్. ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది మీకు స్ట్రక్చర్ అనేది ఇస్తారమ్మా, గైడెన్స్ అనేది ఇస్తారు. అలాగే SCA 706 అనేది ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ అండ్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్. అందులో అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన పాయింట్ ఏంటి,
ఈ కరస్పాండింగ్ ఫిగర్స్ కి కంపారిటివ్ ఫిగర్స్ కి సంబంధించింది ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్స్ వేరే ఆడిటర్ కనుక ఆడిట్ చేస్తే ఆ విషయాన్ని మనం 706 లో చెప్పిన అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో మనం క్లియర్ గా మెన్షన్ చేయాలి. ఒకవేళ అన్ఆడిటెడ్ అయితే అన్ఆడిటెడ్ అనే విషయాన్ని కూడా మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మీరు అంటే కరెంట్ ఇయర్ కూడా కరెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ రెండు చోట్ల రెండు ఒపీనియన్స్ ఇస్తారు కదా మీరు. మరి ప్రీవియస్ ఇయర్ సంబంధించిన ఇప్పుడు మనం ఒపీనియన్ ఇస్తున్నాం, అలాగే వాడు కూడా ఈ పాత ఆడిటర్ కూడా ఇచ్చి ఉంటాడు కదమ్మా అదే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద. మీరు ఇద్దరు ఒపీనియన్స్ కి డిఫరెన్స్ ఏమైనా ఉంటే ఆ డిఫరెన్స్ కూడా ఎక్కడ మెన్షన్ చేయాలంటున్నాడమ్మా అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లోనే చెప్పాలంటున్నాడు. సో ఫర్ ప్రీవియస్ ఇయర్ ఆడిటర్ ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్స్ ని పలానా ఆడిటర్ ఆడిట్ చేశాడు మేము చేయలేదు అని చెప్పేసి రాస్తున్నాము. ఈ ఇప్పుడు మనం కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనే అప్రోచ్ ఫాలో అవుతూ కరెంట్ ఇయర్ ఏం చేస్తున్నారు మీరు స్టేక్ హోల్డర్స్ కి రెండు సెపరేట్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అందువల్ల నేను కరెంట్ ఇక్కడ రిపోర్టింగ్ ఆస్పెక్ట్ SA 710 రిక్వైర్మెంట్స్ ప్రకారం నేను ఏం చేస్తున్నానమ్మా కరెంట్ ఇయర్ తో పాటుగా ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద కూడా ఒపీనియన్ ఇస్తున్నాను అన్న ఫ్యాక్ట్ మెన్షన్ చేసి నేను ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ కి ప్రీవియస్ ఆడిటర్ ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ కి ఈ డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పేసి నా డిఫరెన్సెస్ కూడా లిస్ట్ అవుట్ చేసి ప్రెజెంట్ చేయాల్సిన అవసరం ఎక్కడ ఉందంటమ్మా SA 710 ప్రకారం ఉన్నట్ట లేనట్ట? yes or no, clear or not? నెక్స్ట్ రిపోర్టింగ్ ఆఫ్ కరస్పాండింగ్ ఫిగర్స్. అమ్మ కరస్పాండింగ్ ఫిగర్స్ లో రిపోర్టింగ్ అంటే మనం ఏమనుకోను ఓన్లీ కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద కదమ్మా రిపోర్ట్ ఇస్తాం, రైట్. ఆడిట్ ఒపీనియన్ షల్ నాట్ రిఫర్ టు కరస్పాండింగ్ ఫిగర్స్ ఎక్సెప్ట్ ఎప్పుడంట when audit report in prior period financial statements was modified and subject matter is still unresolved అని చెప్పేసానంటే అమ్మా ఇప్పుడు మనం కరస్పాండింగ్ ఫిగర్స్ గురించి అసలు ఆడిట్ రిపోర్ట్ లో మెన్షన్ చేస్తాం. కరస్పాండింగ్ ఫైనాన్షియల్స్ గురించి కరస్పాండింగ్ అంటే దాని కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో దాని కరస్పాండింగ్ ఫిగర్స్ వేస్తున్నాం కదా. ఆ కరస్పాండింగ్ ఫిగర్స్ కాలం ప్రీవియస్ ఇయర్ కాలం ని అసలు ఆడిట్ రిపోర్ట్ లో ఎప్పుడు ఎత్తుతాం తెలుసా? దాని మీద మనం ఒపీనియన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, దాని గురించి అసలు మనం మెన్షన్ చేయాల్సిన అవసరమే లేదు. కానీ ఇప్పుడు మెన్షన్ చేయాల్సి వస్తుంది. లాస్ట్ ఇయర్ ఏం చేశాడు ఆడిటర్? మోడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చాడు. ఏ ఒపీనియన్ ఇచ్చాడు? మోడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చాడు. కానీ అందులో ఫిగర్స్ ఏవి మార్చకుండా మేనేజ్మెంట్ ఆడిట్ కంటిన్యూ చేస్తుంది. మన SA 510 ప్రకారం ఇనిషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్స్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ వెరిఫై చేస్తే ఏవైతే ఆడిటర్ అంటే ఆడిట్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడో అడ్జస్ట్మెంట్స్ ఏమి చేయకుండా మేనేజ్మెంట్ ఏం చేస్తే యాజ్ ఇస్ గా ఫాలో అయిపోయింది. కొన్ని కరెంట్ ఇయర్ ప్రయర్ పీరియడ్ అడ్జస్ట్మెంట్స్ అని ఏమన్నా చేసిందా? అది చేయలేదు. అర్థమవుతుందా? మా లాస్ట్ ఇయర్ యాక్చువల్ గా యాజ్ ఇస్ కంటిన్యూ చేయాలి, కానీ దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలమ్మా? ప్రయర్ పీరియడ్ అడ్జస్ట్మెంట్స్ అని చేయాలా లేదా? ఆ ప్రయర్ పీరియడ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేయలేదు, సేమ్ యాజ్ ఇస్ గా కంటిన్యూ చేసింది. అలాంటప్పుడు లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఒపీనియన్ మనం ఏం చేయాలి? రివ్యూ చేసుకోవాలి కదా. లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఆడిటర్ ఇచ్చిన ఒపీనియన్ లో ఇచ్చిన ఆస్పెక్ట్స్ రివ్యూ చేసి అవి కరెక్ట్ గానే ఇచ్చాడని చెప్పేసి ఫీల్ అయితే మనం ఏం చేయాలి? కరస్పాండింగ్ ఫిగర్స్ కి సంబంధించిన ఒపీనియన్ లో పాత ఇయర్ ఇచ్చిన మోడిఫైడ్ ఒపీనియన్ లో ఉన్న పాయింట్స్ ని రీజన్స్ ని మనం స్టిల్ కంటిన్యూ చేయాలా లేదా? సార్ నో. When auditors report in prior period financial statements was modified and the subject matter is unresolved, still unresolved, management has not made any changes with respect to prior period information on which auditor has commented or a reason given for modified opinion. సో వాళ్ళు ఏం చేస్తారు? డైరెక్ట్ గా ఆడిటర్ నే మార్చేశారు, అంతేనా? సో మార్చేసినప్పుడు అక్కడ ఏం చేయాలి? మనం పాతోడు ఇచ్చిన దాన్ని స్టిల్ కంటిన్యూ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. When auditor obtains audit evidence with respect to existence of material misstatement in prior period financial statements on which unmodified opinion was issued and misstatements has not been dealt as required by applicable financial reporting framework, qualified or adverse opinion on current financial statements with respect to corresponding figures అంటున్నాడు. ఇక్కడ మనం కరస్పాండింగ్ ఫిగర్స్ కి సంబంధించింది మనం ఏం చేయాలంటే మిస్టేట్మెంట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి వెరిఫై చేయాలనుకున్నామా? ఒకవేళ మిస్టేట్మెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి కన్ఫర్మ్ అయితే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ కరెంట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ తో మ్యాచ్ చేస్తే అక్కడ కొన్ని అమౌంట్స్ మ్యాచ్ అవ్వలేదంట. మ్యాచ్ అవ్వకపోతే ఏం చేయాలి? అక్కడ మిస్టేట్మెంట్ ఉన్నట్టే కదా, దాని మీద ఏం చేయాలి? సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలని చెప్పారా? సో గ్యాదర్ చేసి అలాగే మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ కూడా మనం ఒకటి తీసుకుంటాం కదమ్మా, తీసుకున్నాం. ఇక్కడ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం ఏం చేసాం? ఒక ఒపీనియన్ అనేది మనకు వచ్చాం, సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ కూడా గ్యాదర్ చేసాం. ఓకే, సో లాస్ట్ ఇయర్ ఆడిటర్ ఏమి ఇచ్చాడంటే తెలుసమ్మా? ఒపీనియన్ అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చాడట.
ఏం చేశాడు లాస్ట్ ఇయర్ ఆడిటర్ అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చాడు. కానీ వీ హావ్ ఫౌండ్ దట్ సర్టెన్ మిస్స్టేట్మెంట్స్ ఆర్ దేర్. అర్థమవుతుందమ్మా? సో సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేశాం కదా, అప్పుడు దాని మీద కరెస్పాండింగ్ ఫిగర్స్ మీద మనం స్టిల్ మన ఒపీనియన్ ని ఇక్కడ ఏం చేస్తాం, ఆ మిస్స్టేట్మెంట్స్ వరకు మాత్రమే మనం ఇక్కడ మనం క్వాలిఫికేషన్ ఆర్ అడ్వర్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎందుకంటే ఆ మిస్స్టేట్మెంట్స్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ లో మిస్స్టేట్మెంట్ అయితే కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కదమ్మా. సో అలాంటప్పుడు ఆ మిస్స్టేట్మెంట్స్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ లో ఉంటాయి కదా, క్లోజింగ్ బ్యాలెన్సెస్ అనేవి కరెంట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయా? అలాంటప్పుడు ఆ మిస్స్టేట్మెంట్స్ క్యారీ ఫార్వర్డ్ అయితే కరెంట్ ఇయర్ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎఫెక్ట్ అవుతాయి లేదా? మరి అలా మనం గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ ప్రొసీజర్స్ అప్లై చేసి సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఏదైతే గ్యాదర్ చేసావో దాన్ని బేస్ చేసుకుని మనం ఏమి ఇవ్వాలంట, ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేయాలంట. ఏ ఒపీనియన్ కరెస్పాండింగ్ ఫిగర్స్ సంబంధించింది, క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్. ఈ రెండు సిచ్యువేషన్ లో తప్ప కరెస్పాండింగ్ ఫిగర్స్ గురించి నువ్వు కమెంట్ చేయొచ్చా? కరెస్పాండింగ్ ఫిగర్స్ గురించి నువ్వు కమెంట్ చేయొచ్చమ్మా? కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయాలి. అంతేగాని చూడండి స్టార్టింగ్ వర్డ్స్ వాడిందో చూడండి. రిపోర్టింగ్ కరెస్పాండింగ్ ఫిగర్స్ లో ఆడిట్ ఒపీనియన్ షల్ నాట్ రిఫర్, ఏమంటున్నాడు, షల్ నాట్ రిఫర్ టు కరెస్పాండింగ్ ఫిగర్స్ ఎక్సెప్ట్ అంటున్నాడు. ఏ సిచ్యువేషన్స్ లోని? ఈ టూ సిచ్యువేషన్స్ లో. ఏంటా టూ సిచ్యువేషన్స్ అంటే లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. లాస్ట్ ఇయర్ మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చాడు ఆడిటర్. లాస్ట్ ఇయర్ ఏ ఒపీనియన్ ఇచ్చాడు? మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చాడు. ఆ చేంజెస్ ఏమి చేయలేదు. ఆ లాస్ట్ ఇయర్ నాడు చెప్పిన మాడిఫైడ్ ఒపీనియన్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. మనం రివ్యూ కూడా చేసాం, చేస్తే ఇది పర్ఫెక్ట్ గా కరెక్ట్. అలాంటి నా ఒపీనియన్ ఏం చేయాలి, స్టిల్ కంటిన్యూ చేయాలి. దేనికి సంబంధించి? కరెస్పాండింగ్ ఫిగర్స్ సంబంధించి. లేదా లాస్ట్ ఇయర్ ఏ ఒపీనియన్ ఇచ్చాడు? అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చాడు. మనం చేసిన కంపారిజన్ లో మిస్స్టేట్మెంట్స్ అనేవి ఐడెంటిఫై అయ్యి, ఓకే, దానికి సంబంధించిన సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ కూడా మనం గ్యాదర్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటమ్మా, అక్కడ ఒపీనియన్ వచ్చింది, ప్రీవియస్ ఆడిటర్ ఇచ్చిన ఒపీనియన్ ఏంటి, అన్మాడిఫైడ్ ఒపీనియన్, అంటే క్లీన్ ఒపీనియన్ ఇచ్చాడు, అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చాడు. అయినా సరే మనం ఏం చేయాలంట, ఆ కరెస్పాండింగ్ ఫిగర్స్ సంబంధించిన మనం గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ ప్రకారం మిస్స్టేట్మెంట్స్ కనుక ఉన్నాయని కన్ఫర్మ్ అయితే అక్కడ మనం క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్ అనేది ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇక్కడ చూడమ్మా, కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడా? రిలవెంట్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ రిపోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఏం చేశాడు? కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కదా ఇచ్చాడు. మనం ఎన్ని రకాలు ఉన్నాయి? కంపారిటివ్, కరెస్పాండింగ్ ఫిగర్స్. కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడమ్మా, ఒపీనియన్ అనేది దేని గురించి ఎక్స్ప్రెస్ చేస్తున్నామమ్మా? 2000 అదే ఇక్కడ చూడండి, ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ది కంపెనీ యాజ్ ఆఫ్ 31st March 2011 అవచ్చు, 10 అవచ్చు, 21, 20 అనుకుంది. 21, 20 రెండింటి మీద మనం ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ రిప్రజెంట్ చేస్తున్నామా? ఇక్కడ ఒపీనియన్ కదమ్మా మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఈ క్వాలిఫైడ్ ఒపీనియన్ విత్ రెస్పెక్ట్ టు ఈ 2 years కి సంబంధించిన ఫైనాన్షియల్స్ మీద మనం ఒపీనియన్ అనేది ఇస్తున్నాం. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? తర్వాత ఇక్కడ చూడండి, అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో ఆడిటెడ్ బై అనదర్ ఆడిటర్ అని చెప్పేసి ఎక్స్ప్రెస్ చేశాడా? ఎస్ ఆర్ నో? అంటే ఇప్పుడు మనం కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వస్తే ఒపీనియన్ విత్ రెస్పెక్ట్ టు 2 years కి సంబంధించింది ఇచ్చేమేమి లేదా? అదే మనం ఇక్కడ చూడండి, కరెస్పాండింగ్ ఫిగర్స్ ఏనమ్మా ఇదేంటిది? కరెస్పాండింగ్ ఫిగర్స్ ఏనా? ఆ కరెస్పాండింగ్ ఫిగర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఒపీనియన్ లో ఏ ఇయర్ కి మాత్రం ఇచ్చాడమ్మా? 2021 అనుకుంటే 21 కదా ఇచ్చాడు. అంటే 2020కి సంబంధించింది కూడా ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ఎందుకు ఇవ్వలేదు? వై? బికాస్ ఇట్ ఈస్ కరెస్పాండింగ్ ఫిగర్స్. అర్థమవుతుందా? బట్ ఇక్కడ మాత్రం కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కదా. కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో 2 years కి సంబంధించింది ఇచ్చాడా? ఇవ్వలేదా? ఎందుకంటే కనుక
మిస్లీడింగ్ అవుతుందమ్మా. ఒకవేళ ఒపీనియన్ అనేది 2 years కి ఇవ్వకపోతే నువ్వు సర్వ్ చేస్తున్న ఫైనాన్షియల్స్ ఎన్ని 2 years ఫైనాన్షియల్స్ సర్వ్ చేస్తున్నావు. పైన ఆడిట్ రిపోర్ట్ మాత్రం 1 year కి ఇస్తున్నావు. తీసుకుని ఎవరైనా సరే నార్మల్ ఏమనుకుంటాడమ్మా, 2 years కి ఆడిట్ చేసిన ఇన్ఫర్మేషన్ కదా ఆడిటర్ రిపోర్ట్ లో ఇచ్చుంటాడు అనుకుంటాడు కదా. అందుకోసం అని చెప్పేసి 2 years కి సంబంధించిన ఆడిట్ ఒపీనియన్ అనేది మనం ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడు కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తే. అదే కరస్పాండింగ్ ఫిగర్స్ మాత్రమే ఇష్యూ చేస్తున్నట్లయితే మన ఒపీనియన్ ఏమి దేని గురించి చెప్పక్కర్లేదు, ప్రీవియస్ ఇయర్ దాని గురించి చెప్పక్కర్లేదు, ఎక్సెప్ట్ ఇన్ 2 situations. ఆ 2 situations ఏంటో మాట్లాడుకున్నాం కదమ్మా, ఎస్ ఆర్ నో. సో ప్రీవియస్ ఇయర్ ఆడిట్ రిపోర్ట్ మాడిఫైడ్ ఉన్నప్పుడు లేదా అన్క్వాలిఫైడ్ ఉన్నప్పుడు, ఓకే, ఆ సిచ్యువేషన్స్ లో మనం ఈ SA 710 ని కంప్లై చేయడం గురించి చెప్పాడు. అర్థమైందా? షాల్ వి మూవ్ ఫార్వర్డ్? ఇంకా మనకి స్టాండర్డ్ నెంబర్స్ అనేవి చాలా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీ CA ఇంటర్ సిలబస్ ఇంతవరకు ఇచ్చాడు. మిగిలిన అన్ని కూడా స్టాండర్డ్స్ ఎక్కడ చదువుతారు మీరు? CA ఫైనల్ లో చదువుతారు. ఓకే, CA ఫైనల్ లో ఈ స్టాండర్డ్స్ అన్ని తీసేస్తారా సార్? ఓకే ఓకే, అంటే మీకు యూనియన్ ఇంటర్సెక్షన్ తెలుసా? ఓకే, సో ఆడేంటంటే ఎప్పుడు కూడా యూనియన్ అమ్మ. ఓకే, కానీ మీరు కోరుకుంటే ఏమనుకుంటారు, ఇంటర్సెక్షన్ ఏమో అనుకుంటారు. దానికి దీనికి సంబంధం లేదేమో అంటారు. అసలు ఇదంతా కూడా యూనియన్. ఎక్కడ? ఫైనల్. ఫైనల్ అనేది సముద్రం. ఆ సముద్రంలో ఇక్కడ ఈ పర్టికులర్ ఇంటర్ సిలబస్ మీద కూడా అడుగుతాడు. అర్థమైందా? మన ఇచ్చిన CA ఫైనల్ ఆడిటింగ్ పేపర్ లో మొత్తం ఒక 70 మార్కులకు పేపర్ అనుకోండి. ఎందుకంటే 30 మార్క్స్ బిట్స్ ఉంటాయి కదా. 70 మార్క్స్ కి పేపర్ అనుకుంటే అందులో 35 మార్క్స్ నుంచి 40 మార్క్స్ వరకు అన్ని CA ఇంటర్ కి సంబంధించిన ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఇచ్చేసాడు. ఓకే, ఇన్ని 35 మార్క్స్ అంటే ఈజీ పేపర్ అని అర్థం. CA ఫైనల్ చదివేవాడికి ఈజీ అని అర్థం. కాకపోతే ఏంటిది, అంత CA ఇంటర్ చదివితే CA ఫైనల్ కూడా మనం రాయొచ్చు అనే దానికి మీకు ఒక నిదర్శనం. అర్థమవుతుందా? ఇప్పుడు CA ఫైనల్ గురించి ఎందుకు లేండి కానీ CA ఇంటర్ గురించి చూసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ అంటే ఇప్పుడు CA ఇంటర్ లో CA ఫౌండేషన్ సంబంధించిన ఇస్తాడు సార్. ఈ CA ఫౌండేషన్ లో ఎక్కడైనా ఆడిటింగ్ ఉందా? లేదు. అకౌంట్స్ ఉందిగా, అకౌంట్స్ అడిగే అవకాశం ఉందా? ఎంచక్క అడుగుతాడమ్మా. ఓకే, లా ఉందా? లాలో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఉందా? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఫౌండేషన్ లో కూడా ఉంటది కదమ్మా, అక్కడ చూడ అడుగుతుంటాడు. అర్థమైందా? సో ఇట్ ఈస్ యూనియన్ ఆర్ ఇంటర్సెక్షన్. తర్వాత SQC 1. సో మనం క్వాలిటీ కంట్రోల్ గురించి ఒక స్టాండర్డ్ చదివాం, గుర్తుందా? SA 220 అంతేనా? మరి ఇక్కడ ఈ SQC ఏంటి సార్ అని చెప్పేసానంటే ఇది ఒకసారి చూడండి. క్వాలిటీ కంట్రోల్ ఫర్ ది ఫర్మ్స్ that perform audit and reviews of historical and financial information and other assurances and related services engagements అంటారు. ఇంచుమించు అక్కడ చెప్పిన అంతా అక్కడ ఉంటది. ఓకే, అంటే ఎడిషనల్ ఆస్పెక్టే ఉంటది కానీ ఎంతకంటే ఉండదు. ఏంటంటే ఎవరైతే ఈ మన హిస్టారికల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఒపీనియన్ అనేది అంటే ఆడిటింగ్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ ఫర్మ్స్ ఇంటర్నల్ గా ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఎవరు పెడుతున్నారమ్మా? మన ICA పెడుతుందంట. ICA ఎవరిని రెగ్యులేట్ చేస్తుంది? మన ఆడిట్ ఫర్మ్సే కదమ్మా. ఆడిట్ ఫర్మ్స్ ఎవరైతే హిస్టారికల్ డేటాని మనం ఆడిట్ చేస్తున్నారో అదర్ అష్యూరెన్స్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు ఇంటర్నల్ గా ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అర్థమవుతుందా? సో మనం అంత ముందు మాట్లాడుకున్న SA 220 లో మాట్లాడుకున్న క్వాలిటీ కంట్రోల్ గురించి ఉంటది, కానీ అడిషనల్ గా కొంత ఆస్పెక్ట్ గురించి ఉంటది. ఏంటంటే అక్కడ ఏంటంటే క్వాలిటీ కంట్రోల్ విత్ రెస్పెక్ట్ టు పర్టికులర్ ఆడిట్ గురించి చెప్తాడు. ఓకే, ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ విత్ రెస్పెక్ట్ టు అవర్ ఆడిట్ ఫర్మ్ గురించి చెప్తాడు. అర్థమైందా? మన ఫర్మ్ యొక్క ఇంటర్నల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి, ఇండిపెండెన్స్ అనేది ఉన్నదా లేదా అని చెప్పేసి ఎవరైనా వచ్చి వెరిఫై చేయాలా? మన ఫర్మే వెరిఫై చేసుకోవాలి. మన ఫర్మే చూసుకోవాలి కదమ్మా. ఎస్ఆర్ నో? సో ఇప్పుడు మనకి సపోజ్ మన ఆడిట్ టీమ్ ని ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ని ఎంగేజ్మెంట్ టీమ్ ని అసైన్ చేస్తున్నాం. ఎంగేజ్మెంట్ టీమ్ లోని ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ మిగతా మన క్లయింట్ తో ఏ విధమైన రిలేషన్షిప్ ఉందని చెప్పేసి మన ఫర్మే కదమ్మా అప్డేట్ చేయాలి ఇన్ఫర్మేషన్ ని. ఎస్ఆర్ నో? అక్కడ ఇండిపెండెన్స్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలా లేదా?
సో కంటిన్యూస్ గా ఒక ఫర్మ్ లో ఒక 10 years నుంచి మనమే ఒకటే ఆడిటర్ వెళ్తున్నాడంట ఒక కంపెనీకి. సో వాళ్ళిద్దరి మధ్య ఏ రిలేషన్ ఏర్పడుతుంది అంటారా? ఎస్ఆర్ నో? అంటే 10 years గా వాడు కంటిన్యూస్ గా వెళ్ళేటప్పుడు వాడు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉందా లేదా? మరి కాంప్రమైజ్ అవ్వే అవకాశం ఉండకుండా చేయాలి అంటే కనుక అక్కడ ఇండిపెండెన్స్ నిలబెట్టాలి అంటే కనుక ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఎవరికైతే ఆడిట్ అసైన్ చేసామో వాడిని మార్చేయాలా లేదా? సో పర్సన్ ఈ ఇయర్ లో అలాట్ అయిన ఎవడైతే ఆడిటర్ ఉంటాడో వాడికి నెక్స్ట్ ఇయర్ కూడా అదే ఆడిటర్ కి మనం అలాట్ చేసామనుకోమ్మా ఏమవుతుంది? అంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది చాలా కేసెస్ లో, లైక్ మెటీరియాలిటీ ఆస్పెక్ట్స్ అలాగా. అంతేగాని అలాగని చెప్పేసి కంటిన్యూస్ గా 7 years 10 years ఒక్కడిని కంటిన్యూ చేసేయగలమా? చేయకూడదు కదమ్మా. చేస్తే ఏమవుద్ది? క్లయింట్ రిలేషన్షిప్ ఏర్పడిపోద్ది కదమ్మా. ఏర్పడితే అక్కడ ఇండిపెండెన్స్ దెబ్బతింటుందా? ఎస్ ఆర్ నో? సో అలాంటివి చూసుకోవాల్సింది ఎవరి బాధ్యత? ఫర్మ్ బాధ్యత. మరి అలాంటి స్టాండర్డ్స్ గురించి, అలాంటి రిక్వైర్మెంట్స్ గురించి మనకి SA 220 డిస్కస్ చేసిందా? SA 220 డిస్కస్ చేసింది విత్ రెస్పెక్ట్ ఒక పర్టికులర్ ఎంగేజ్మెంట్ లో ఆడిట్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ లో ఎంగేజ్మెంట్ పార్ట్నర్ అనేవాడు స్పెసిఫిక్ గా ఉండాలి. వాడికి ఉండే రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఇస్తాం, ఎంగేజ్మెంట్ టీమ్ ని మనం ఎలా ఫామ్ చేస్తాం, వాళ్ళకి ఎలాంటి ఆస్పెక్ట్స్ ఇస్తాం. తర్వాత ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూవర్ వాడు ఉంటాడు విత్ ఇన్ ద ఫర్మ్ లో. వాడు ఏం చేస్తాడమ్మా? ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూవర్ వీడు చేసిన వర్క్ ని వెరిఫై చేసి చేయాలి అని చెప్పేసి చెప్పుకున్నాం. పర్టికులర్ ఆడిట్ కి సంబంధించి మాట్లాడుకున్నాం, కానీ పర్టికులర్ ఆడిట్ ఫర్మ్ గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకున్నామా? ఇప్పుడు ఎంగేజ్మెంట్ టీమ్ మెంబర్స్ క్వాలిఫైడ్ పర్సన్స్ అయి ఉండాలి, వాళ్ళకి అడిక్వేట్ గైడెన్స్, ప్రాపర్ ఏమంటారు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉందా లేదమ్మా? అది ఎవరి బాధ్యత? ఫర్మ్ బాధ్యత. ఆ ఫర్మ్ బాధ్యతని చెప్పేది ఎవరు? SQC. అర్థమవుతుందా? సో మన ఫర్మ్ ఎలాంటి క్వాలిటీ కంట్రోల్ మెథడ్స్ ఇంటర్నల్ గా మనం పెట్టుకోవాలి అని చెప్పేదే ఇక్కడ మనకి SQC లో మాట్లాడతారు. ఓకే, సో మరి SA 220 లో మాట్లాడేది ఏంటి సార్? అక్కడ కూడా క్వాలిటీ కంట్రోలే, కాకపోతే ఏంటి పర్టికులర్ ఆడిట్ కి రెఫరల్ గా చెప్తాడు. కానీ ఇక్కడ మన ఫర్మ్ కి మనకు పాయింట్ ఆఫ్ వ్యూలో, మన ఫర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా మెయింటైన్ చేయాలి ఏంటనే చెప్తాడు. అర్థమవుతుందా? క్వాలిటీ కంట్రోల్ ఫర్ ఫర్మ్స్ అన్నాడు కదమ్మా, ఇక్కడ బాక్స్ చేసుకోండి. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న SQC ఎవరి గురించి? ఎవరైతే ఆడిట్ చేస్తారో, ఇండిపెండెంట్ ఆడిట్ చేస్తారో ఆ వాళ్ళకి సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ ఫాలో అవ్వాల్సిన ఆస్పెక్ట్స్ SQC చెప్తుందమ్మా. క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్. మా డెఫినేషన్స్ లో ఎంగేజ్మెంట్ డాక్యుమెంటేషన్, ఎంగేజ్మెంట్ పార్ట్నర్, ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూర్ ఇవన్నీ కూడా సేమ్, ఏం మారవు. అర్థమైందా? సో ఫస్ట్ క్వాలిటీ కంట్రోల్ గురించి మాట్లాడుకుందామా? క్వాలిటీ కంట్రోల్. The firm should establish quality control and its personnel comply with the professional standards and regulatory requirements and reporting issues issued by firm are appropriate అంటాడు. అంటే ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఫర్మ్ది. అర్థమవుతుందా? ఎలాగా అంటే కంప్లై విత్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్, ICA ఇష్యూ చేసే స్టాండర్డ్స్ ని, లేకపోతే లీగల్ రిక్వైర్మెంట్స్ ని కంప్లై చేయడం, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఫార్మ్ది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ని డిసైడ్ చేయాలమ్మా. ఎంగేజ్మెంట్ పార్ట్నర్ డిసైడ్ చేసేటప్పుడు ఎవరైతే ఫర్మ్ తో ఇంటర్నెట్నెస్ ఉంటారో ఆ వాళ్ళని సెలెక్ట్ చేయకూడదు కదా, లేకపోతే ఫర్మ్ తో రిలేషన్ ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేయకూడదు కదమ్మా. ఎస్ ఆర్ నో? సో అంటే ఇక్కడ మనకంటూ ఓన్ గా ఇంటర్నల్ గా కొన్ని రెగ్యులేషన్స్, రూల్స్ పెట్టుకుంటే ఎడిషనల్ గా అంటే స్టాండర్డ్ చెప్పింది లేకపోతే యాక్ట్ చెప్పినవి ఇండిపెండెన్స్ లో రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదమ్మా, అవి కాకుండా ఎడిషనల్ గా మనం పెట్టచ్చా లేదా? మన ఇంటర్నల్ రూల్స్ పెట్టుకోవచ్చా లేదా? ఆ ఇంటర్నల్ రూల్స్ పెట్టుకోవడం గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటాం. ఫర్మ్ పెట్టే ఇంటర్నల్ రూల్స్. ఓకే, తర్వాత ద ఫార్మ్ క్వాలిటీ కంట్రోల్ షుడ్ ఇంక్లూడ్ పాలసీస్ విత్ రెస్పెక్ట్ టు దేని గురించి ఉండాలంటమ్మా? లీడర్షిప్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ క్వాలిటీ విత్ ఇన్ ద ఫార్మ్. తర్వాత ఎథికల్ రిక్వైర్మెంట్స్, ఇండిపెండెన్స్, acceptance and continuance of client relationship and specified engagement, human resources, engagement performance and monitoring. వీటన్నిటి మీద మనకి ఏంటంటే క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ అనేవి, క్వాలిటీ కంట్రోల్ ఆస్పెక్ట్స్ అనేవి మనం పాలసీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఈ ఒక్కొక్క ఆస్పెక్ట్ లో ఏ పాలసీస్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఎలా పాలసీస్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని చెప్పేదే SQC 1. అర్థమవుతుందా? సో ఇక్కడైతే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇండిపెండెన్స్ ఉంది. ఇండిపెండెన్స్ పాలసీస్ గురించి మనకి ఎక్కడైనా ఒక ఆడిటర్ యొక్క ఇండిపెండెన్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తే మనం స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నాం. ఎక్కడ మనకి ఆడిట్ స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ టు ఆడిటింగ్ అని చెప్పేసి అనే దాంట్లో
మనం ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుకున్నామా? హౌ ఇండిపెండెన్స్ ఎలా ఉండాలి ఏంటని చెప్పేసి అలాంటి మాట్లాడుకున్న థ్రెట్ టు ఇండిపెండెన్స్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదమ్మా. అక్కడ ఇండిపెండెన్స్ గురించి వస్తే మనం SQC1 గురించి కూడా రాయగలం. అర్థమవుతుందా? సో ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇండిపెండెన్స్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, ఇండిపెండెన్స్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా అపార్ట్ ఫ్రమ్ ది నార్మల్ గా ఇండిపెండెన్స్ గురించి రాసే దాంతో పాటుగా SQC1 గురించి కూడా మనం అక్కడ రాయాల్సిన అవసరం అనేది వస్తుంది. ఓకే, ఫస్ట్ లీడర్షిప్ responsibilities for quality within the firm. Establish policies and procedures to promote good internal culture. CEO or managing partner should assume ultimate responsibility for the firm's quality control. They should assign these responsibilities to experienced and able persons in the firm. అమ్మా ఇక్కడ మనకి ఏంటంటే రెస్పాన్సిబిలిటీ, క్వాలిటీ కంట్రోల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునేలాగా ఎవరు చూసుకోవాలంట? మేనేజింగ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటాడో వాళ్ళు చూసుకోవాలంట, లేకపోతే సీనియర్ పర్సన్స్ ఎవరికైతే ఉంటారో వాళ్ళకి అసైన్ చేయాలంట. ఇప్పుడు ఏ ఇష్యూ వచ్చినా సరే అక్కడ ఎలాంటి, ఇక్కడ మనకు కొన్ని ఇంటర్నల్ పాలసీస్ గురించి మాట్లాడుకున్నాం. ఆ ఇంటర్నల్ ఇప్పుడు ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూవర్ ఉన్నాడు, ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఉన్నాడు. ఇద్దరికి కనుక డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వస్తే ఎలా రిజాల్వ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పానమ్మా. మా SA 220లో మనం డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ విత్ రెస్పెక్ట్ టు ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఒకలా చెప్తున్నాడు, ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూవర్ ఒకలా చెప్తున్నాడు. వీడు చేసిన ప్రతి వర్క్ ని కూడా ఎవరు రివ్యూ చేస్తారు? ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూవర్ చేస్తారు కదమ్మా. ఆ రివ్యూ చేసినప్పుడు కొన్ని డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ రావచ్చు కదా. ఇక్కడ క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలని వీడు, లేదా అడ్వర్స్ ఒపీనియన్ ఇవ్వాలని వాడు. ఇది మెటీరియల్ ఆస్పెక్ట్ కాదని వీడు అంటాడు, అది మెటీరియల్ ఆస్పెక్ట్ అని చెప్పేసి ఎవరంటారమ్మా? ఎప్పుడు అదర్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూవర్ అంటున్నాడు అడ్వర్స్ ఇవ్వాలి అని చెప్పేసి. సో ఇప్పుడు ఎలా రిజాల్వ్ అవుతుందని చెప్పేసి అంటే ఇంటర్నల్ పాలసీస్ ప్రకారం, ఆ ఫర్మ్ యొక్క ఇంటర్నల్ పాలసీస్ ప్రకారం రిజాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నామా లేదమ్మా? సో అలాంటి పాలసీస్ డ్రాఫ్ట్ చేసే బాధ్యత ఎవరు తీసుకోవాలంట? ద మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ ఎ ఫర్మ్ తీసుకోవాలంట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్, ఎథికల్ రిక్వైర్మెంట్స్. Establish policies and procedures to ensure compliance with the following: integrity, objectivity, professional competence and due care, confidentiality and professional behavior. ఇప్పుడు సపోజ్ వీటన్నిటికి సంబంధించిన పాలసీస్ ఎస్టాబ్లిష్ చేయాలి. కాన్ఫిడెన్షియాలిటీ అంటే మనం కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ఎక్కడైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? పెట్టుకున్నావా? అంటే ఎక్కడైనా చెప్పుకున్నావా? అంటే అక్కడ ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత ఎవరిదంటమ్మా? ఫర్మ్ది. ఎలాగంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక రూల్ పెట్టారు. ఏదైనా సరే మనం బయటికి వెళ్ళి ఆడిట్ ఎవిడెన్స్ అనేది ఎంగేజ్మెంట్ టీమ్ కానీ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ కానీ ఆడిట్ చేసుకుని వచ్చినాక ఏం చేయాలంట? డాక్యుమెంటేషన్ షుడ్ బి ఇన్ ఏ క్లోజ్డ్ ఫైల్. క్లోజ్డ్ ఫైల్ ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అనేవి మనం మెయింటైన్ చేయాలి. లేకపోతే ప్రాపర్ గా ఈ రికార్డ్ ని ఇక్కడ మెయింటైన్ చేయాలి. లేకపోతే ఈ ఆస్పెక్ట్స్ ని మనం వర్కింగ్ పేపర్స్ ని మనం అక్కర్లేదు అనుకుంటే కనుక, ఒకవేళ వేస్ట్ పేపర్స్ ఏదైనా ఉన్నట్లయితే వేస్ట్ పేపర్ ని ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు, వాటిని వెంటనే డిస్ట్రాయ్ చేసేయాలి. ఇలాంటి పాలసీస్ అనేది వాళ్ళు ఫ్రేమ్ చేసుకోవచ్చు కదమ్మా. అప్పుడు ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అవ్వకుండా ఉంటుందా లేదా? సో ఆ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేసేలా ఎలాగ ప్రిన్సిపల్స్ అనేవి ఫాలో అవ్వాలనేది ఎవరు మెయింటైన్ చేస్తారమ్మా? ఆడిట్ ఫర్మ్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇక్కడ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ వచ్చాయి. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ ఎలా మనం స్టోర్ చేయాలి? ఓకే, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ ఎలా స్టోర్ చేయాలంటే వచ్చిన వాటిని అన్నింటినీ కూడా ఒక సీల్డ్ కవర్ లోనే మనం మెయింటైన్ చేయాలి అని చెప్పేసి పాలసీ పెట్టాం. బయట ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ కనిపించింది అంటే వీళ్ళు ఆడిట్ టీమ్ లో తిరుగుతున్నప్పుడు ఇక్కడ బయట ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ఏదో బయట కనిపించింది. అలా కనిపించిన వెంటనే వీళ్ళ పాలసీస్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వలేదని చెప్పేసి వాళ్ళ మీద అప్రాప్రియేట్ యాక్షన్ తీసుకునేలా ఉండాలా లేదమ్మా? ఎస్ ఆర్ నో? సో అలాగే ఇంటర్నల్ పాలసీస్ అనేవి పెట్టాల్సిన బాధ్యత ఎవరిదంటమ్మా? అంటే ఈ ఆస్పెక్ట్స్ లో ఖచ్చితంగా ఇంటిగ్రిటీ కానీ, ఆబ్జెక్టివిటీ కానీ, లేకపోతే ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అండ్ డ్యూ కేర్ కానీ, కాన్ఫిడెన్షియాలిటీ కానీ, ప్రొఫెషనల్ బిహేవియర్ కానీ. అమ్మా ఇప్పుడు ఎప్పుడో కూడా క్లయింట్ తో మనం మిస్బిహేవ్ చేయకూడదు, ఇలాగా రూడ్ గా మాట్లాడకూడదు. అది మన పాలసీ. రూడ్ గా మాట్లాడితే కనుక యు ఆర్ అవుట్ ఆఫ్, మనం మీ ఆడిట్ నుంచి బయటకు పంపించేస్తాము అనే రూల్ పెట్టామనుకోమ్మా. సో ఎవడైనా సరే ర్యాష్ గా కానీ అదర్ బిహేవియర్స్ కానీ చేయడానికి చూడ కదమ్మా. అలాంటి రూల్స్ పెట్టకపోతే ఏం చేస్తారు? మనల్ని ఎవడరా అడిగేదని చెప్పేసి అనుకుంటారా లేదా? సో అలాంటి పాలసీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత ఎవరిదంటమ్మా? ఫామ్ యొక్క మేనేజ్మెంట్. అర్థమవుతుందమ్మా?
దే షుడ్ బి ఎన్ష్యూర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, మానిటరింగ్ అండ్ ప్రాసెస్ ఫర్ డీలింగ్ నాన్ కంప్లైన్స్ అండ్ లీడర్షిప్. ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ ట్రైనింగ్ వాడికి కాంపిటెన్స్ లేదు, లేని వాడిని ఆ పర్టికులర్ వర్క్ కి అసైన్ చేసేలా చూడొచ్చా? ఇప్పుడు ఎంగేజ్మెంట్ టీమ్ ని డిసైడ్ చేసుకునేటప్పుడు, వాళ్ళని సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ప్రాపర్ కేర్ అనేది ఉందా లేదా, ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఉందా లేదా అని చెప్పేసి అని ఇన్షూర్ చేసే విధంగా మనం ఎస్టాబ్లిష్ చేయాలి. సపోజ్ ఒక ఏమన్నారంటే ఈ కంప్యూటరైజ్డ్ ఎన్విరాన్మెంట్ లో మనం ఆడిట్ చేస్తున్నాము అని చెప్పేసి అని అనుకున్నప్పుడు, హూ ఎవర్ హ్యావింగ్ దిస్ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్ ని ప్రాసెస్ చేసిన వాళ్ళు మాత్రమే దే కెన్ డూ ద ఆడిట్ ఇన్ కంప్యూటరైజ్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఎలక్ట్రానిక్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఒక పెట్టామనుకోమ్మా. సో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ అనేది వాడికి ఉందో లేదో చూసుకుని అప్పుడు మనం వాడికి ఆ వర్క్ అనేది అసైన్ చేస్తాం కదమ్మా. ఎస్ ఆర్ నో? అంటే ఆ ఎంగేజ్మెంట్ టీమ్ లోనే మనం ఒక పర్టికులర్ వర్క్ అసైన్ చేసేటప్పుడు ఈ కాంపిటెన్స్ ఉండాలి అని చెప్పేసి ఒక క్రైటీరియా పెట్టుకున్నామంటే ఆ పర్టికులర్ ప్రొసీజర్స్ నే కదా ఎంగేజ్మెంట్ పార్ట్నర్ కూడా టీమ్ లో వర్క్ ని అసైన్ చేసేటప్పుడు ఆ స్టాండర్డ్స్ ఫాలో అవుతారు, అవునా కదా? సో అన్నెసరీగా మనం అక్కడ కాంపిటెన్స్ లేని పర్సన్స్ ని అక్కడ పంపించి వర్క్ అనేది స్పాయిల్ చేసే కంటే మనం ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ అనేది ముందుగానే డిసైడ్ చేసుకోవచ్చు కదమ్మా. సో ఒకవేళ వాళ్ళకి యాడిక్వేట్ నాలెడ్జ్ లేదనుకో, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ అనేది అప్టైన్ చేసే విధంగా మనం మోటివేట్ చేస్తున్నట్టే కదా. నేను పలానా వర్క్ చేయాలనుకుంటున్నానంటే నేను ఈ సర్టిఫికేట్ అప్టైన్ చేయాలని చెప్పేసి వాడు మోటివేట్ అయ్యి ఖచ్చితంగా సర్టిఫికేట్ కోర్స్ నేర్చుకుని ఆ తర్వాత కదా మా వర్క్ చేస్తాడు. సార్ నో, అలా చేయించాల్సిన బాధ్యత ఎవరిదంటమ్మా? ఈ ఎథికల్ రిక్వైర్మెంట్స్ ని ఫాలో అయ్యేలా పాలసీస్ డిజైన్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మేనేజ్మెంట్. ఓకే, ఇలా చెయ్యాలని ఎవరు చెప్తున్నారమ్మా? ఎస్క్యూసీ 1. ఓకే, నెక్స్ట్ ఇండిపెండెన్స్. ఎస్టాబ్లిష్ క్వాలిటీ కంట్రోల్ టు మెయింటైన్ ఇండిపెండెన్స్, thus communicate independence requirements to personnel, identify threats to independence, try to eliminate those threats or withdraw from the engagement. ఎక్కడైనా సరే ఇక్కడ ఇండిపెండెన్స్ థ్రెట్స్ ని ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం లేదు కదమ్మా. వాటిని ముందుగానే మనం ఏం చేయాలి? ఎస్టాబ్లిష్ చేయాలా లేదా? సో ముందుగానే మీరు మీ పార్ట్నర్స్ కి ఏమని చెప్తారు? ఆడిట్ చేసే టీమ్ గానీ ఆడిట్ చేసే పర్సన్స్ గానీ ఏం చేస్తారంటే ఒక ఫామ్ ఫిల్ చేయాలని చెప్పేసి చెప్పారు. అంటే wherever you accept an audit, before accepting an audit, before assigning an audit, you have to fill the form చెప్పేసి చెప్పారు. ఆ ఫామ్ లో ఈ రిక్వైర్మెంట్స్, ఇండిపెండెన్స్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా మీరు మీ అంతటి మీరుగా ఫిల్ చేసి కింద సైన్ చేయాలన్నారు. అందులో వాళ్ళకున్న ఇంట్రెస్ట్లు, వాళ్ళకున్న ఇవి అన్నిటిని కూడా వాళ్ళు ఏం చేయాలి? మెన్షన్ చేసేలా క్వశ్చనీర్ ప్రిపేర్ చేసాం అనుకోమ్మా. అప్పుడు పర్టికులర్ గా ఈ పర్టికులర్ ఇండిపెండెన్స్ అనే ప్రొసీజర్, ఇండిపెండెన్స్ ని మనం వెరిఫై చేసుకునే అవకాశం ఉంది కదమ్మా. ఎస్ ఆర్ నో? అలాంటి ప్రొసీజర్స్ అనే పాలసీస్ ఫ్రేమ్ చేసే పర్టికులర్ బాధ్యత ఎవరు తీసుకుంటారమ్మా? తీసుకోవాలంటే మేనేజ్మెంట్. అర్థమవుతుందా? Such policies and procedures should require engagement partner to inform the firm about the client's engagement so that firm can evaluate impact on the independence. Personnel to promptly notify the firm that any threat to independence. Communication of relevant information to appropriate personnel to comply with the independence requirement and action to be taken in case of breach of the same. ఇక్కడ మనం ముందుగానే కొన్ని పాలసీస్ పెట్టామనుకోమ్మా, ఆ పర్టికులర్ ఆస్పెక్ట్స్ లో మీకు నాన్ కంప్లైంట్స్ ఏమైనా ఉంది అని చెప్పేసి కనుక ఎంగేజ్మెంట్ టీమ్ కానీ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ కానీ ఆ క్వశ్చన్ చదివిన తర్వాత తెలిసిందనుకో, వెంటనే ఫర్మ్ కి ఇంటిమేట్ చేస్తాడు కదా. ఇంటిమేట్ చేస్తే ఇక్కడ ఇది ఇండిపెండెన్స్ ఎఫెక్ట్ చేస్తుందా లేదా అని చెప్పేసి మనం చెక్ చేసుకుంటే ఆ తర్వాత ఆడిట్ యాక్సెప్ట్ చేయాలా లేదా అని చెప్పేసి కండిషన్ చూసుకోవచ్చు కదమ్మా మనం. ఎస్ ఆర్ నో? లేకపోతే ఈ ప్రొసీజర్ అనేది పెట్టలేదు అనుకోమ్మా, ఏమవుతుంది చెప్పండి? డైరెక్ట్ గా మనం ఎంగేజ్మెంట్ పార్ట్నర్ కి ఇచ్చేసాం, వాడు వెళ్ళి ఆడిట్ చేసుకుంటూ వచ్చేస్తాడు. రేపు పొద్దున్న ఏదైనా ప్రాబ్లం అరేజ్ అయితే సో ఆడిట్ అంతా సెకండ్ లో ఉండగా మనం ఆడిట్ యాక్సెప్ట్ చేయకూడని ఆడిట్ యాక్సెప్ట్ చేసాం అనుకోమ్మా, అప్పుడు మళ్ళీ అది కంటిన్యూ చేయగలవా? తర్వాత అరేజ్ అయ్యే కాంట్రాక్చువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదమ్మా. ఆ ప్రాబ్లమ్స్ అరేజ్ అవ్వకుండా ముందుగానే మనం తెలుసుకోవాల్సిన బాధ్యత అనేది మన మీద పెడుతున్నారు. అర్థమైందా? ఇదంతా ఎవరు ఫాలో అవ్వాల్సిన పాలసీస్? ఫర్మ్ ఫాలో అవ్వాల్సిన పాలసీస్. In case of breach of independence, firm should communicate the same to the relevant engagement partner and other personnel so that they can appropriate action for the same. Okay, ఎక్కడైనా సరే ఇండిపెండెన్స్ దెబ్బతింటుందంటే కనుక ఫర్మ్ కి అప్పుడు వెంటనే పార్ట్నర్ కి, ఎంగేజ్మెంట్ పార్ట్నర్ కి, ఎంగేజ్మెంట్ టీమ్ కి అక్కడ ఆపేసి వచ్చేయండి అని చెప్పేసి అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకునే అవకాశం అనేది ఉంటుందండి.
At least annually, firm should obtain written confirmation of compliance with independence from the relevant firm personnel. ప్రతి ఆడిట్ టీమ్ మెంబర్స్ ని లేకపోతే ఎంగేజ్మెంట్ పార్ట్నర్స్ ని దగ్గర నుంచి ప్రతి ఇయర్ ఫర్మ్ అనేది ఏం చేసుకోవాలంటమ్మా, రిటర్న్ కన్ఫర్మేషన్స్ తీసుకోవాలంట. ఏమని, సార్ నేను ఈ కంపెనీలో ఏ విధమైన ఇంట్రెస్ట్ లేదు, అది సెల్ఫ్ రివ్యూ థ్రెట్ లేదు, సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్ లేదు, లేకపోతే ఫెమిలియారిటీ థ్రెట్ లేదు, ఇలా ఏమీ ఆస్పెక్ట్స్ లేవు అని చెప్పేసి ఏ ఇయర్ కా ఇయర్ ఏం చేసుకోవాలంటమ్మా, ఒక కన్ఫర్మేషన్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉందండి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఆ కన్ఫర్మేషన్స్ తీసుకుని మన దగ్గర పెట్టుకుని ప్లేస్ చేసుకున్నాం అంటే కనుక సర్టెన్ క్వాలిటీ, అంటే రేపొద్దున రిపోర్టింగ్ వీడు ఒకవేళ కన్ఫర్మేషన్ తీసుకున్నాం, రేపొద్దున అది కంప్లైంట్ చేయడం తప్పని తెలియదు అనుకో, వీడు వెళ్ళిపోతాడని భయం ఉంటుందా? వీడు తీసేస్తారు. మన పాలసీస్ ప్రకారం మనం ఎంత ఫైన్ వేస్తామో లేకపోతే ఎంత చార్జ్ చేస్తామో లేదా తీసేస్తామో అని చెప్పేసి నీకు వచ్చే బెనిఫిట్స్ ఏమి ఇవ్వము అని చెప్పేసి కానీ మనం ఒక పాలసీ ప్రొసీజర్ పెట్టుకున్నాం అనుకోమ్మా, ఇప్పుడు వీడు కన్ఫర్మేషన్ ఇవ్వడానికి భయపడతాడా లేదా? సో అలా కన్ఫర్మేషన్ ఎవ్రీ ఇయర్ తీసుకుంటే కనుక అక్కడ కన్ఫర్మేషన్ సైన్ చేసి ఇవ్వాలంటేనే భయపడే ప్రొసీజర్ అనేది ఆస్పెక్ట్ అనేది వస్తుంది. అప్పుడు ఇంకా ఇండిపెండెన్స్ రిక్వైర్మెంట్స్ ని కంప్లై చేయడానికి ఎక్కువ అవకాశం ఉందా లేదమ్మా? దే షుడ్ సెట్ క్రైటీరియా ఫర్ రిడ్యూసింగ్ ఫెమిలియారిటీ థ్రెట్. ఏం చేయాలమ్మా? ఫెమిలియారిటీ థ్రెట్ ని తగ్గించాలంటే ఏం చేయాలి? అసలు ముందు అన్ని కంటిన్యూస్ గా ఒక ఆడిట్ కి పంపించకూడదు, అంతేనా? Like when same personnel are performing engagement over a long period of time, దాని ఫెమిలియారిటీ థ్రెట్ అన్నది కూడా ఫెమిలియారిటీ థ్రెట్ కదమ్మా. సో అలాంటప్పుడు ఏం చేయాలి? రొటేట్ చేసేయాలి. ఓకే, ఫర్ లిస్టెడ్ ఎంటిటీ ఆడిట్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ షుడ్ బి రొటేటెడ్ ఆఫ్టర్ ప్రీడిఫైన్డ్ పీరియడ్ మాక్సిమం 7 years. అంటే మన క్వాలిటీ మన ఇది ఎగ్జాంపుల్ చెప్పిన 7 years, మన పాలసీ ఇంకా తక్కువగా ఉండదు. సో ఎవ్రీ 3 years కి ఎంగేజ్మెంట్ పార్ట్నర్ మారిపోతాడు అని చెప్పేసాను, అవునా? అప్పుడు ఆ కంపెనీ యొక్క పర్సనల్ తో వీడికి రిలేషన్ అటాచ్మెంట్ ఏర్పడే అవకాశం ఉందా? సో వాళ్ళు ఏంటి, ఈ సంవత్సరం వీడు వస్తాడు, నెక్స్ట్ ఇయర్ ఇంకోటి వస్తాడు, ఇప్పుడు ఈయన ఏదో మచ్చికి చేసుకుని ఏదో ఈయన మబ్బి పెట్టి చేసేద్దాం అనుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇంకోటి వచ్చేవాడు ఆడేమవుతాడు, ఏకమేకే కూర్చుంటాడని చెప్పేసి భయం ఉంటది కదమ్మా. అందుకనే ఈ క్లయింట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఫెమిలియారిటీ థ్రెట్స్ ని తగ్గించచ్చు కదమ్మా. సార్ అకార్డింగ్ టు అవర్ ఫార్మ్స్ పాలసీ more than 2 years ఒకే ఒక ఆడిట్ కి కంటిన్యూస్ గా వెళ్ళకూడదు అని పెట్టామనుకోమ్మా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం థర్డ్ టైం ఆడిట్ కి వెళ్ళే అవకాశం ఉందా? ఎంగేజ్మెంట్ పార్ట్నర్ వెళ్ళే అవకాశం లేదు కదమ్మా. నెక్స్ట్, యాక్సెప్టెన్స్ అండ్ కంటిన్యూన్స్ ఆఫ్ ది క్లయింట్ రిలేషన్షిప్ specified engagements. Ensure that it will undertake and continue relationship only where it has considered integrity of the client, is competent to perform engagement and can comply with the ethical requirements. మన ఎథికల్ రిక్వైర్మెంట్స్ ని మెయింటైన్ చేస్తాము, కాంపిటెన్సీ అంటే పెర్ఫార్మ్ ఈ కాంపిటెంట్ టు మన కాంపిటెంట్ పర్సన్స్ అనుకుంటేనే ఇంటిగ్రిటీ కూడా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటేనే అప్పుడు మనం ఏంటి క్లయింట్ రిలేషన్షిప్ ని కంటిన్యూ చేస్తాం, లేకపోతే చెయ్యం. అక్కడతోనే ఎంగేజ్మెంట్ టోటల్ గా క్లోజ్ చేసుకుంటాం. అలాంటివి చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మేనేజ్మెంట్. So in case such issues are identified, firms take up or continue engagement, it should be document how issues are resolved. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే కనుక అవి ఎలా రిజాల్వ్ చేస్తున్నారనే విషయాన్ని కూడా మనం డాక్యుమెంట్ చేసుకోవాలంట. ఎవరు? ఇంటర్నల్ డాక్యుమెంట్ అనేది ఎవరికి? ఫర్మ్ కి, ఆడిట్ ఫర్మ్ కి. ఆఫ్టర్ టేకింగ్ అప్ వర్క్, ఇఫ్ ద ఫర్మ్ obtains information that would have caused it to decline the engagement, if information had been available earlier, then consider communicate it to appropriate appointing authority and regulatory authority and possibility of withdrawing the engagement from both the engagement and client relationship. ఒకవేళ మన ఆడిట్ చేస్తుండగా ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిందంట, ఆ ఇన్ఫర్మేషన్ ముందుగా తెలిస్తే మనం ఏం చేసేవాళ్ళం? ఎంగేజ్మెంట్ అసలు కంటిన్యూ చేసేవాళ్ళమే కాదు. అప్పుడు ఏం చేయాలంట? మనం అప్రాప్రియేట్ లెవెల్ ఆఫ్ అథారిటీస్ కి ఇంటిమేట్ చేసి మనం విత్డ్రా అయిపోవాలంటే ఎంగేజ్మెంట్ నుంచి బయటకు వచ్చేయాలంటే. అర్థమవుతుందా? తర్వాత హ్యూమన్ రిసోర్సెస్. ఎస్టాబ్లిష్ క్వాలిటీ కంట్రోల్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ టు రీజనబుల్ అష్యూరెన్స్ దట్ ఇట్ హ్యాస్ సఫిషియంట్ personnel capable and competent committed to perform its engagement as per the professional standards and regulatory requirements and issue appropriate efforts. Firm should assign appropriate staff to perform engagements. మనకి సరిపడా మెంబర్స్ ఉండేలా చూసుకోవాలంట.
ఎన్ని ఆడిట్స్ చేస్తున్నామో ఆడిట్ కి ఎంతమంది పర్సనల్ నీడెడ్. అంటే ఒక స్ట్రక్చర్డ్ వేలో ముందుగానే మనం ఒక ఆడిట్ ని బైఫర్కేట్ చేసి ఈ పర్టికులర్ ప్రొసీజర్ అనేది అప్లై చేసేటప్పుడు ఎంతమంది ఉండాలి అని మన క్వాలిటీ కంట్రోల్ పెట్టుకోవచ్చమ్మా. అర్థమవుతుందా? స్టాక్ టేకింగ్ అట్లీస్ట్ 2 మెంబర్స్. వన్ ఈస్ హ్యావింగ్ ఫైనల్ ఇయర్ ఆఫ్ ఏమంటారు అసిస్టెంట్స్ లో కూడా ఫైనల్ ఇయర్ ఆఫ్ ఏమంటారు ఆర్టికల్స్ లో ఉన్నవాడిని, లేకపోతే హూ ఈస్ హ్యావింగ్ మోర్ దాన్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆడిట్ అనేవాడిని. తర్వాత అట్లీస్ట్ ఒక పర్సన్ అలా ఉండాలి, ఇంకో పర్సన్ ని ఇంకెవరినైనా ఇవ్వచ్చు అని చెప్పేసి మనమే కదా మా క్వాలిటీ కంట్రోల్ పెడతాం. ఇప్పుడు ఎంగేజ్మెంట్ టీమ్ ని అసైన్ చేసేది ఎవరు? ఎంగేజ్మెంట్ పార్ట్నర్ అయినా. ఎంగేజ్మెంట్ పార్ట్నర్ అసైన్ చేసేటప్పుడు ఏం ఫాలో అవ్వాలి? మన ఇంటర్నల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలా? మనమే పెట్టామంట ఏమని, అది ఎక్కడ కూడా స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ ఏమి ఉండవు. సో స్టాక్ టేకింగ్ వెళ్ళేటప్పుడు లేకపోతే లైవ్ ఎన్విరాన్మెంట్ లో మనం వెరిఫై స్ట్రక్చర్డ్ వాక్ త్రూ టెస్ట్ చేస్తున్నాం. లైవ్ ఎన్విరాన్మెంట్ లో మనం టోటల్ ట్రాన్సాక్షన్ ని మనం డమ్మీ ట్రాన్సాక్షన్ ఎంట్రీ చేసి మనం టోటల్ గా వెరిఫై చేస్తున్నాం. అలాంటప్పుడు ఇలాంటి ప్రొసీజర్స్ అప్లై చేసేటప్పుడు అట్లీస్ట్ 1 person హ్యావింగ్ ఆ ఫైనల్ ఇయర్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ ఏమంటాము హ్యావింగ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆడిట్ అని చెప్పేసి అన్నాం. అంటే అనేది క్వాలిటీ కంట్రోల్ పెట్టుకుంటున్నట్టే కదమ్మా మనలో మనం. ఇప్పుడు అట్లీస్ట్ ఆడు గైడ్ చేస్తాడనే కదమ్మా. సో అలాగే ఇప్పుడు ఎంగేజ్మెంట్ పార్ట్నర్ టీమ్ లోని పర్సన్స్ ని ఆ వర్క్ కి అసైన్ చేసేటప్పుడు వీళ్ళు పెట్టిన కండిషన్ ప్రకారం ఉన్న ఎవడైతే క్రైటీరియా సాటిస్ఫై చేస్తాడో వాడినే కదమ్మా అసైన్ చేస్తారు. అలా అసైన్ చేసే పాలసీస్ ప్రొసీజర్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఆడిట్ ఫామ్ లో మేనేజ్మెంట్. అర్థమైందా? సో తర్వాత ఎంగేజ్మెంట్ పెర్ఫార్మెన్స్. ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ reasonable assurance that engagements are performed as per the professional standards and legal requirements and reporting is appropriate in circumstances. అవన్నీ కూడా చూసుకోవాలి. తర్వాత consultation, ensure consultation of different matters, documentation of consultation, that consultations conclusions of the consultation are also documented. ఇక్కడ లీగల్ రిక్వైర్మెంట్స్, ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ కూడా కంప్లై చేస్తున్నారు లేదని చూడడం, వాటి గురించి ఎవరైనా కన్సల్ట్ చేస్తే కన్సల్టేషన్ సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయడం. తర్వాత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఎస్టాబ్లిష్ క్వాలిటీ కంట్రోల్ టు రిజాల్వ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ విత్ ఇన్ ఎంగేజ్మెంట్ టీమ్, దోస్ కన్సల్టెడ్ అండ్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ అండ్ ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూయర్. ఇది కూడా చెప్పుకున్నాం కదమ్మా. ఎంగేజ్మెంట్ టీమ్ లో ఉన్న మెంబర్సే వాళ్ళు చేసే ప్రొసీజర్స్ నుంచి వచ్చిన ఒపీనియన్స్ ని, వచ్చిన ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ నుంచి వచ్చిన ఒపీనియన్ తో డిఫర్ అవుతున్నారంట. ఆ ఎంగేజ్మెంట్ టీమ్ మెంబర్స్ లో డిఫరెన్స్ వస్తే ఏం చేయాలి? ఎంగేజ్మెంట్ పార్ట్నర్ కి టీమ్ మెంబర్స్ కి డిఫరెన్స్ వస్తే ఏం చేయాలి? ఎంగేజ్మెంట్ పార్ట్నర్ కి ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూయర్ కి డిఫరెన్స్ వస్తే ఏం చేయాలి అనే పాలసీస్ ముందుగానే ఎస్టాబ్లిష్ చేసుకో. మా ఎంగేజ్మెంట్ టీమ్ అంతా ఒక ఒపీనియన్ ఉంది, ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఒక ఒపీనియన్ లో ఉన్నాడు. అప్పుడు అక్కడ వీళ్ళు ఏమంటారు, రేపు పొద్దున్న ఏదైనా మన ఒపీనియన్ రాంగ్ అయిందని చెప్పేసి తెలిస్తే మళ్ళీ మా మీద చర్యలు తీసుకుంటారు. సో కాబట్టి వీ వాంట్ యాక్సెప్ట్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్స్ ఒపీనియన్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు అనుకోమ్మా. వీళ్ళు ఎస్కలేట్ చేసే ఒక పొజిషన్ ఉండాలా? ఎక్కడైతే ఎంగేజ్మెంట్ టీం కనుక ఇలా ఎంగేజ్మెంట్ టీం లో ఉన్న పర్సన్స్ ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు వీళ్ళు ఏమన్నారంటే అడ్వర్స్ ఒపీనియన్ ఇమ్మన్నారు. సో ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఏమన్నాడు, అక్కర్లేదు క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తే సరిపోద్ది అని చెప్పేసి అని చెప్పాడు. ఓకే, రేపు పొద్దున్న అక్కడ అడ్వర్స్ ఒపీనియన్ ఇవ్వాలని చెప్పేసి తెలిసింది. ఎంగేజ్మెంట్ టీం మెంబర్స్ ఎవరి మీదకి నెట్టేస్తారమ్మా? మొత్తం ఎంగేజ్మెంట్ పార్ట్నర్ అనే కదా. ఎస్ఆర్నో. సో ఇప్పుడు వీళ్ళకి ఒక ప్రొసీజర్ అంటూ ఉందనుకోమ్మా. ఇలాంటి కేసెస్ లో, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎంగేజ్మెంట్ టీము, ఎంగేజ్మెంట్ పార్ట్నర్ వీళ్ళిద్దరూ కనుక అడ్రస్ అంటే ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అడ్రస్ చేసుకోలేని విషయంలో మేమేంటంటే కోఆర్డినేషన్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీని పెట్టాము. అందులో 3 పార్ట్నర్స్ ని మేము కోఆర్డినేషన్ కమిటీ మెంబర్స్ కింద పెట్టాము. ఇలాంటి డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిన ప్రతిసారి వీళ్ళ వాదన వాళ్ళ వాదన ఆ కమిటీ ముందు మీరు చెప్పాలి. ఆ చెప్పిన కమిటీ డిసైడ్ చేస్తుంది హూ విల్ కరెక్ట్ అండ్ ఎవరి ఒపీనియన్ అనేది అడ్రస్ చేయాలని అని చెప్పి ఇప్పుడు కమిటీని ఫామ్ చేయడం, ఈ కమిటీని పెట్టి ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రిజాల్వ్ చేయడం అనే ప్రొసీజర్ ఇంటర్నల్ కమిటీ కదా మరి. సో అది ఇంటర్నల్ పాలసీస్ కింద పెట్టుకున్నాం అనుకో, మా క్వాలిటీ కంట్రోల్ అనేది జరుగుతుందా లేదా? ఎస్ఆర్నో. మంచి అంటే ఖచ్చితంగా బెటర్ ఒపీనియన్ అంటే డిఫరెన్స్ ఇంకొక ఎడిషనల్ ఒపీనియన్ అనేది వస్తుందా లేదమ్మా? ఎస్ఆర్నో. నెక్స్ట్ engagement quality control review. Ensure quality control reviews for all audits of listed entities. Criteria to determine whether engagement quality control review should be performed. Engagement quality control review for all the engagements in meeting aforesaid criteria. It should completed before report is issued. Also decide
nature, timing and extent of engagement quality control review, eligibility criteria and documentation requirements. సో ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూ ప్రతి ఆడిట్ కి వేస్తామమ్మా. చిన్న ఆడిట్ లేదు, పెద్ద ఆడిట్ లేదు, ప్రతి ఆడిట్ కి క్వాలిటీ కంట్రోల్ రివ్యూ అన్నది ఉండాలా. SA 220 లో కంపల్సరీ క్వాలిటీ కంట్రోల్ రివ్యూ ఉండి తీరాలి, రివ్యూ చేసి తీరాలి అంటున్నాడా. ఒకవేళ చేస్తే కనుక ఎలా చేయాలని చెప్పేసి చెప్పాడు, అంతేనా? ఎస్ఆర్ నో. సో మరి ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూవర్ ప్రతి ఆడిట్ కి అపాయింట్ అవ్వాలా లేదా అనేది ఎవరు డిసైడ్ చేసుకుంటారు? ఫర్మ్ డిసైడ్ చేసుకుంటది. సో మనం పెట్టుకున్న క్రైటీరియా ఒక 2 టెస్టులు పెట్టుకున్నాం. ద కంపెనీ హ్యావింగ్ more than 200 crores turnover or 50 crores capital ఉన్న వాటికి ఖచ్చితంగా క్వాలిటీ కంట్రోల్ రివ్యూ అనేది ఉండాలి. మనలో ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ టీమ్ మెంబర్, క్వాలిటీ కంట్రోల్ రివ్యూవర్ ఎవరు అవ్వాలి? హ్యావింగ్ ఎక్స్పర్టైజ్ ఆర్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ 10 years ఆఫ్ ఆడిట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవ్వచ్చు, ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూవర్ అవ్వచ్చు. మన ఇంటర్నల్ గా ఒక టెస్ట్ పెడతా, ఆ టెస్ట్ పాస్ అయితే కనుక అని చెప్పేసి పెట్టుకున్నాం అనుకోమ్మా. మన టీమ్ మెంబర్స్, మన పార్ట్నర్స్ ఒక 50 మంది ఉన్నారనుకో, అందరూ క్వాలిటీ కంట్రోల్ రివ్యూవర్స్ అవుతారు. అప్పుడు క్వాలిటీ కంట్రోల్ రివ్యూవర్ ఎవరవుతారు? ఆ రివ్యూ అనేది ఏ ఆడిట్స్ కి అప్లికబుల్ అవుతుంది, ఆ ఏ ఆడిట్స్ లో మనం ఈ క్వాలిటీ కంట్రోల్ రివ్యూవర్ అపాయింట్ అయిన తర్వాత ఏ విధమైన ప్రొసీజర్స్ అప్లై చేయాలి, ఏ విధమైన డాక్యుమెంటేషన్ వీడ్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా ఇంటర్నల్ పాలసీస్ అండ్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకునే కదా ఉంటాయి. ఇప్పుడు సార్ నో అలాంటి పాలసీస్ మనం డెవలప్ చేసుకోవాలంట. అర్థమైందా? ఎవరు? ఆడిట్ ఫర్మ్. తర్వాత completion of assembly of final engagement files, audit documentation. Assembly of files on a timely basis after engagement reports have been finalized. Confidentiality of engagement documentation. Ensure confidentiality, safe custody and integrity and retrievability of the engagement documentation. So engagement complete అయిన తర్వాత మనం ఏ డాక్యుమెంట్స్ మనం మెయింటైన్ చేయాలని స్ట్రక్చర్డ్ ఫార్మాట్ చెప్తారండి. ఆ స్ట్రక్చర్డ్ ఇంటర్నల్ పాలసీ ప్రకారం ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ కి ఈ పర్టికులర్ ప్రొసీజర్ అప్లై చేయాలి, ఈ పర్టికులర్ డాక్యుమెంటేషన్ అని మనం గ్యాదర్ చేయాలి అని చెప్పి ఆ పర్టికులర్ డాక్యుమెంటేషన్ అనేది టిక్ పెడితేనే ఆ ప్రొసీజర్ కంప్లీట్ అవుతుంది. ఆ డాక్యుమెంటేషన్ అంతటిని కూడా దట్ హ్యాస్ టు బి ప్రాపర్లీ స్టోర్డ్ ఇన్ ఏ జిప్ ఫైల్ అండ్ దట్ షుడ్ బి సెపరేట్లీ మెన్షన్డ్ ఇన్ ఏ స్టోర్ అన్నారు. దానికి సంబంధించిన ఏమంటారు సైన్ ఆఫ్ తీసుకోవాలన్నారు. అక్కడ స్టోర్ కీపర్ ఒకటి ఉంటాడు, వాడు సైన్ ఆఫ్ తీసుకునే మనం డాక్యుమెంట్ అందులో పెట్టాలి. అందులో మనకి టోటల్ గా దానికి ఎవ్రీ ఆడిట్ ఫైల్ కి సంబంధించిన ఒక లాక్ ఉంటుంది. ఆ లాక్ అనేది మనం సెపరేట్ గా అప్టైన్ చేసి మన దగ్గర పెట్టాలి. సో ఎంగేజ్మెంట్ పార్ట్నర్ మారేటప్పుడు ఈ కస్టడీ ఆఫ్ ది థింగ్స్ ని మనం ఏం చేయాలి? క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఇవన్నీ కూడా ఏంటి? క్వాలిటీ కంట్రోల్ ప్రొసీజర్స్ ఆడిట్ ఫారం మెయింటైన్ చేయాల్సిన ఆస్పెక్ట్స్ అని అలా చెప్తున్నారమ్మా. అర్థమైందా? రైట్. మనం ఎన్నాళ్ళు మెయింటైన్ చేయాలనుకున్నామా డాక్యుమెంటేషన్ ని? So ensure relevant as a retention of the engagement documentation for a sufficient period, at least for 7 years. ఇది ఆల్రెడీ మన SA 230 మాట్లాడుకున్నప్పుడు డాక్యుమెంటేషన్ లో మాట్లాడుకున్నాం కదమ్మా. మానిటరింగ్. సో క్వాలిటీ కంట్రోల్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ టు ensure that the quality control system is adequate and relevant, operating effectively and complied with the in practice. తర్వాత it includes ongoing evaluation of firms system of quality control, including a periodic inspection of completed engagements. అమ్మా మనం మానిటరింగ్ అంటే ఏంటంటే మళ్ళీ వెరిఫై చేసుకోవడం అంటేనా? మానిటర్ చేయడం. మనం పాలసీస్ ప్రొసీజర్స్ ఫ్రేమ్ చేస్తే సరిపోద్దా? అవి ఎఫెక్టివ్ గా వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలా? చెక్ చేసుకోవాలి కదమ్మా. సో మన ICAI మనకి ఏం చేస్తుంది? పీర్ రివ్యూ పెడుతుంది, అంతేనా? మనం చేసిన ఆడిట్స్ కి సంబంధించిన పీర్ రివ్యూ వచ్చి, అంటే బయట నుంచి ఎవడో పర్సన్ వచ్చి, అంటే ఆడుకోడు చార్ట్ అకౌంట్ అంటే పీర్ అంటే ఏంటి? ఈక్వల్స్ రివ్యూ. ఆడుకోడు చార్ట్ అకౌంట్ అంటే వాడు వచ్చి ఏం చేస్తున్నాడమ్మా? మనకి ఇంటర్నల్ గా మనకి చేసిన డాక్యుమెంటేషన్ అన్ని కూడా స్టాండర్డ్స్ ప్రకారం చేశారా లేదా రివ్యూ చేస్తున్నాడు. అదేదో మన ఇంటర్నల్ పాలసీ ప్రకారం మనమే రివ్యూ చేసే పర్సన్స్ ని పెట్టుకుంటున్నాం అనుకోమ్మా. అర్థమవుతుందా? సో అదేంటంటే ఈ పాలసీస్ ప్రొసీజర్స్ ఫ్రేమ్ చేయడమే కాదు, దాని మానిటరింగ్ ను కూడా మనం చేస్తున్నాం. Evaluate effect of deficiencies. Instances that may not indicate insufficiency of firm's quality control, systematic and repetitive or other significant deficiencies requiring prompt correction of corrective actions. Firm should communicate the relevant engagement partner deficiencies noted. అంటే మనం ఒక ప్రొసీజర్ పెట్టా, ప్రొసీజర్ ప్రకారం ఏదైతే డెఫిషియన్సీస్ వచ్చాయో ఎంగేజ్మెంట్ పార్ట్నర్ కి ఇంటిమేట్ చేస్తూ ఉండడం. Indication as to inappropriateness of report or omission of necessary procedures, the firm should determine further action. అంటే లీగల్ అడ్వైస్. అంటే మనం ఒక డాక్యుమెంట్ ఇచ్చి మనం ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ వెరిఫై చేయాలి,
దానికి ఈ పర్టికులర్ ప్రొసీజర్ అప్లై చేయాలి, ఈ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది డాక్యుమెంట్ చేయాలి, మనం గ్యాదర్ చేయాలి, డాక్యుమెంట్ ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేసి డాక్యుమెంట్ చేయాలని చెప్పాను. మనం అలా సరదాగా మనం ఒక రివ్యూ సిస్టమ్ అనేది, మానిటరింగ్ సిస్టమ్ అనేది పెట్టుకుంటూ ఒక మానిటరింగ్ టీమ్ ఒకటి పెట్టాం. వాళ్ళు ఆల్రెడీ చేసేసిన ఆడిట్ లో 2 ఆడిట్లు తీశారు. తీసి అక్కడ ఈ ఫైనల్ డాక్యుమెంట్ పెడతాం కదమ్మా, ఈ అన్ని డాక్యుమెంట్స్ పైన మన ఫైనల్ డాక్యుమెంట్, రివ్యూ డాక్యుమెంట్ అనేది ఒకటి పెడతారట. అందులో పెట్టినప్పుడు అందులో కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయినాయి అంట. మనం ఏదైతే డాక్యుమెంటేషన్ ఇంటర్నల్ పాలసీ ప్రకారం తీసుకోవాలని చెప్పేసి పెట్టుకున్నామో ఆ పాలసీ డాక్యుమెంట్స్ కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయినాయి అంట. అప్పుడు అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవాలా లేదమ్మా? ఎస్ ఆర్ నో? సో ఆ యాక్షన్ తీసుకునేలాగా మనం మానిటరింగ్ ప్రొసీజర్స్ పెట్టుకోవాలండి. At least annually, the firm should communicate results of the monitoring to its engagement partners and firm's CEO, managing partner, informing information including description of monitoring procedures, conclusions, and significant deficiencies and actions. అమ్మా ఇప్పుడు ఈ మానిటరింగ్ ప్రొసీజర్స్ అంతా చేసిన తర్వాత ఇప్పుడు మనం టీమ్ మీటింగ్ పెట్టి, అమ్మా ఇందులో ఎంగేజ్మెంట్ పార్ట్నర్స్ అందరూ ఉంటారు, అందరూ ఉన్నప్పుడు మీరు ఈ డెఫిషియన్సీస్ ఇంకా స్టిల్ ఉన్నాయి ఆడిట్ లోని, మా మానిటరింగ్ ప్రొసీజర్ ప్రకారము పర్టికులర్ గా ఈ ఆడిట్ చేసినప్పుడు ఈ డెఫిషియన్సీస్ చేశారు, వీళ్ళ మీద ఈ అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకున్నాము అని చెప్పేసారంటే మిగతా వాళ్ళు రిమైన్ అలర్ట్ అయిపోతారు కదమ్మా? ఎస్ ఆర్ నో? అలా మనం ప్రతిదాన్ని కమ్యూనికేట్ చేయాలంట. Firm should also ensure proper dealing with the compliances and delegations about the non-compliance with legal and professional standards and firm's system of quality control. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటమ్మా? ఫాలో అవ్వాలి. ఓకే, ఎక్కడైతే మనం ఎలిగేషన్స్ కానీ ఏమన్నా వచ్చాయో వాటి మీద మనం వర్క్ చేసి ఏదైతే స్టాట్యూటరీ నాన్ కంప్లైన్స్ స్టాండర్డ్స్ ని కంప్లై చేయలేదు అంటున్నామో అక్కడ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలండి. అర్థమవుతుందా? సో ఎక్కడైనా ఇర్రెగ్యులారిటీ ఉందని చెప్పేసానంటే లేదు అని బుకాయించడం కాదు, మనకు మనం ఏం చేసుకోవాలి? సెల్ఫ్ రివ్యూ చేసుకోవాలి. దాన్ని ఏమంటారు ఇక్కడ? మానిటరింగ్ అంటారు. అర్థమవుతుందా? సో ఎవడో బయట వచ్చి వెరిఫై చేయడం కాదు, మన ఫర్మ్ లో మనమే ముందుగానే వెరిఫై చేసుకుని పెట్టుకోవాలండి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ అవుతుందా? Firm should documentation as to operations of each element of its quality control. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న ప్రతి ఆస్పెక్ట్ ని ఏం చేయాలమ్మా? వాటి డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేస్తే ఎవరు వచ్చినా సరే రేపు పొద్దున్న యాక్ట్ పరంగా కానీ లా రెగ్యులేషన్ ప్రకారంగా కానీ, ఇప్పుడు NFRA ఉంది, సో NFRA కానీ లేకపోతే మన ICA అపాయింట్ చేసిన పీర్ రివ్యూవర్ కానీ ఎవరు వచ్చినా సరే మనం మన ఫర్మ్ ఫాలో అయ్యే క్వాలిటీ కంట్రోల్ ప్రొసీజర్స్ ని మనం చూపించామనుకోమ్మా, వాళ్ళకి పక్కగా వీళ్ళైతే పక్కగా ఆడిట్ చేస్తారని చెప్పేసి చెప్పుకోవచ్చా లేదమ్మా? ఎస్ ఆర్ నో? అవన్నీ జరిగేలాగా మనం ఎన్ష్యూర్ చేసుకోవాలంటే ఏం ఫాలో అవ్వాలి? క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ ని, మన ఇంటర్నల్ ఫర్మ్ పెట్టుకోవాల్సిన పాలసీస్ ని మనం ఫాలో అవ్వాలి. ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం కవర్ చేసుకోవాలి. ఏమేమి ఉన్నాయమ్మా ఆస్పెక్ట్స్? విత్ రెస్పెక్ట్ టు ఏమంటున్నారు? లీడర్షిప్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ఎ క్వాలిటీ విత్ ఇన్ ఫర్మ్, ethical requirements, independence, accept and continuance of client relationship and specified engagements, human resources, engagement performance, monitoring. ఇవన్నీ ఆస్పెక్ట్స్ లో క్వాలిటీ కంట్రోల్ సంబంధించిన ప్రతి ఆస్పెక్ట్ మనం పాలసీస్ ఫ్రేమ్ చేసుకోవాలి, చేసుకున్న దాన్ని మనం వెరిఫై చేసుకోవాలి, మనమే మానిటరింగ్ చేసుకోవాలి. తర్వాత ఏంటి? వీటన్నిటిని కూడా డాక్యుమెంట్ చేయాలి అని చెప్పేసి రిక్వైర్మెంట్స్ చెప్తున్నారు. ఇదంతా ఏంటి? SQC. అర్థమైందమ్మా? సో ఇక్కడ ఏవేవైతే ఆస్పెక్ట్స్ ని విడివిడిగా ఎక్కడైనా అడిగాడు అనుకోమ్మా, అడిగినప్పుడు మన SQC ని కూడా రెఫర్ చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? SQC 1, రైట్? సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు స్టాండర్డ్స్.